సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు 9వ తారీఖు అక్టోబర్ 2022 ఇయర్ జ్ఞానజ్యోతి జిడ్డు కృష్ణమూర్తి సత్సంగ్ జూమ్ మీటింగ్ కి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు రామకృష్ణ గారు హైదరాబాద్ వెళ్తున్నారు, అందుచేత ఆయన మనతో మన మీటింగ్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. సో ఈరోజు మనమందరం మన అవగాహన మనం షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఈరోజు మన టాపిక్ ద బుక్ ఆఫ్ లైఫ్ డైలీ మెడిటేషన్ విత్ జే కృష్ణమూర్తి బై జే కృష్ణమూర్తి అనే బుక్ నుంచి ఫ్రీయింగ్ ఇంటెలిజెన్స్ అనే దాని మీద మన డిస్కషన్ అనే ఉంటుందండి. దీని ఎక్స్ట్రాక్షన్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను, ఇంగ్లీష్లోనే తెలుగులోనే. తర్వాత మనం దీని మీద డిస్కస్ చేసి మన అవగాహన షేర్ చేసుకుందాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. ఈరోజు టాపిక్ ఫ్రీయింగ్ ఇంటెలిజెన్స్. ద వెరీ ఫస్ట్ థింగ్ టు డూ, if I may suggest it, is to find out why you are thinking in a certain way and why you are feeling in a certain manner. Don't try to alter it. Don't try to analyze your thoughts and your emotions, but become conscious of why you are thinking in a particular groove and from what motive you act. Although you can discover the motive through analysis, although you may find out something through analysis, it will not be real. It will be real only when you are intensely aware at the moment of the functioning of your thought and emotion. Then you will see their extraordinary subtlety, their fine delicacy. So long as you have a must and a must not, in this compulsion, you will never discover that swift wandering of thoughts and emotion. And I am sure you have been brought up in the school of must and must not, and hence you have destroyed thought and feeling. You have been born and crippled by systems, methods, by your teachers. So leave all those must and must nots. This does not mean that there shall be licentiousness, but become aware of your mind that is ever saying, I must and I must not. Then as a flower blossoms forth of a morning, so intelligence happens. Is there functioning, creating, comprehension. This is the book of life with J. Krishnamurti, meditation with J. Krishnamurti by J. Krishnamurti. దీని తెలుగు అనువాదం తెలివి వికసించడం, వివేకోదయం. నేను గనుక మీకు సూచించగలిగితే మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే ఒక రకమైన మూసలో మీరెందుకు ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం, అలా మీరెందుకు ఒక రకమైన పద్ధతిలో అనుభూతి పొందుతున్నారో తెలుసుకోవడం అనేది. దానిని మార్చే ప్రయత్నం చేయకండి. మీ ఆలోచనలను, మీ భావోద్వేగాలను విశ్లేషించే ప్రయత్నం చేయకండి. కానీ ఒక ప్రత్యేక గాడిలో, ఒరవడిలో ఎందుకు ఆలోచిస్తున్నారో, అలాగే ఏ ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారో ఎరిగి ఉండాలి. విశ్లేషణ ద్వారా మీరు ఉద్దేశాన్ని కనుక్కోవచ్చు, విశ్లేషణ ద్వారా మీరేదైనా తెలుసుకోవచ్చు, కానీ అదేది నిజం కాబోదు. మీ ఆలోచన, భావోద్వేగం పనిచేస్తున్న క్షణాన మీరు తీవ్రంగా జాగరూకతతో, ఎరుకతతో ఉన్నప్పుడు మాత్రమే అది వాస్తవికమైనది కాగలదు. అప్పుడు మీరు
వాటి అసాధారణమైన సూక్ష్మతను, చక్కని సున్నితత్వాన్ని చూడగలరు. ఇలా చేయాలి, అలా చేయకూడదు అనే నిర్బంధాలు ఉన్నంత వరకు ఆలోచనల మరియు భావోద్వేగాల వేగవంతమైన సంచారాన్ని మీరెప్పటికీ కనుక్కోలేరు. నాకు తెలిసినంత వరకు మీరు తప్పనిసరిగా ఇది చేయాలి, అది చేయకూడదు అనే పాఠశాలలో పెంచబడ్డారు కాబట్టి మీరు ఆలోచనను మరియు భావోద్వేగాన్ని నాశనం చేశారు. మీరు వ్యవస్థ ద్వారా, పద్ధతుల ద్వారా, మీ గురువుల ద్వారా బంధించబడి ఉన్నారు. తద్వారా వైకల్యం చెందారు. కాబట్టి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనే వాటన్నిటిని వదిలివేయండి. దీని భావం మీరేదైనా చేయడానికి అక్కడ అనుమతి పత్రం ఉందని కాదు, కానీ నేను ఇలా ఉండాలి, ఇది చేయకూడదు, అది చేయాలి అని ఎప్పుడూ చెప్పని ఎరుకతో ఉండే మనసును కలిగి ఉండడం. అప్పుడు ఉషోదయాన పుష్పించే ఒక పువ్వులాగా తెలివి, అదే ప్రజ్ఞ అనేది సంభవిస్తుంది. అది అక్కడ ఉంటుంది, పని చేస్తుంది, అవగాహనను ఉద్భవింపజేస్తుంది. ది బుక్ ఆఫ్ లైఫ్. థ్యాంక్స్ అండి. ఇది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ మీద మనమందరం కూడా మన అవగాహనని మిగిలిన వారితో షేర్ చేసుకుందామని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ గుప్తా సార్, మీ అవగాహన షేర్ చేసుకోండి సార్. నమస్తే సార్. మనలో ఏదైనా సైకలాజికల్ థాట్స్ వచ్చినప్పుడు అవును కాదు అనకుండా, సమర్థించకుండా, వ్యతిరేకించకుండా ఒక మోసలో ఉన్నాము, ఆ మోస ద్వారానే ఇవన్నీ తయారవుతున్నాయి అనేది అర్థం అవ్వాలంటే ఆ క్షణంలోనే, ఆ థాట్ రాగానే, ఆలోచన రాగానే ఆ క్షణంలోనే అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం, ఉద్దేశం ఏమిటి, ఈ రెండు తెలుసుకున్నట్లయితే ఆ క్షణంలోనే తెలుసుకోవాలి. అంతేగాని ఇది అవును అది కాదు, ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ఆలోచించకూడదు. ఎందుకంటే పొద్దున్నే ఫ్లవరు వికసించేటప్పుడు తనేమి ఆలోచించదు, దాని స్వధర్మం అది. అలాగే మనం కూడా ఎటువంటి సమర్థన, వ్యతిరేకత లేకుండా, ఏ విధానంలోనూ లేకుండా న్యూట్రల్గా ఉండి అలా తెలుసుకున్నట్లయితే అద్భుతం సంభవిస్తుంది. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుప్తా గారు. చక్కగా మీ అండర్స్టాండింగ్ మాకు షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆనంద్ గారు, మీ అండర్స్టాండింగ్ షేర్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. సార్, ఐ మీన్ వాళ్ళు చెప్పేది మనము అర్థం చేసుకునేది దర్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ మీన్ ఫస్ట్ అది నేను చూడాలి. ద మూమెంట్ ఆయన ఏమో చెప్తా ఉన్నాడు, దానికి మనం ఇంటర్ప్రిట్ చేస్తాము, అది మనం చూస్తున్నాము అని, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆయన చెప్పేది ఏమంటే ఫ్రీయింగ్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇమీడియట్లీ నేను అర్థం చేసుకునేది ఏమంటే ఐ హావ్ టు ఫ్రీ మై ఇంటెలిజెన్స్. See what happens. I mean, our thinking is conditioned anamata. So it is so badly conditioned. From the time we are born, we have been told what to do, what not to do. This is right, this is wrong. You should be like this, you should not be like this. Adi puttinappa nunchi manaki mana tandri talli cheppinaru, mana teachers cheppinaru, mana society cheptundi, mana religion cheptundi, ekkada poina adantha cheppi vallu cheppedi ade anamata. Mana Krishnamurti em cheptunnaru ante mana all thinking is a reaction to memory. Memory is always, memory eppudu chudadu past day. So when I say I should do this, I should not do that, or this is what Krishnamurti cheptunnaru ante, then again it becomes extremely difficult, sir. Adi Krishnamurti em cheppedante meeru aa words loni undekaitunda adi chaala mukyam. A word anangne adi oka word inangne మనం దానికి ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. Can I observe that? Not to find an answer. Our mana conditioning ante entidante, I want an answer, I want a solution. Adi mana conditioning. Adi mana school lo cheptaru, intlo cheptaru, andaru cheptaru, they will give a problem you have to solve. 2 + 2 ani manaki istaru.
ఏ ఫర్ యాపిల్ అని అట్లా రాయాలా. సో దే విల్ గివ్ అ ప్రాబ్లమ్ టు యూ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ ఇట్. అది మన కండిషనింగ్, అది మనకు ఒబ్జర్వ్ చేసేకే. అని అది ఎంత స్ట్రాంగ్ ఉంది అంటే ఇట్ చాలా ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ సార్. అండ్ ద మినిట్ కృష్ణమూర్తి చెప్తాడు ఫ్రీయింగ్ ఇంటెలిజెన్స్ అనగానే నేను I must be the intelligence, how to go about, and I see how quickly it comes into my mind. Can I observe that? Like, okay, sir, I'll leave it at that, sir. Thank you, sir. Thank you, Ananda garu. రామ్ బుద్ధ గారు, దయచేసి మీ అండర్స్టాండింగ్ షేర్ చేసుకోండి సార్. సార్ అందరికీ నమస్కారం సార్. కొంచెం బయట ఉన్నాను, గాలి కొంచెం రావచ్చు. పర్లేదు, క్లియర్ గా ఉన్నదండి, క్లియర్ గా ఉంది వాయిస్. ఎప్పుడే జస్ట్ వాకింగ్ వచ్చాను, వింటా మీ మన కాలు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే చెప్పారు ఆల్రెడీ, మేధాశక్తి, ప్రజ్ఞ అని. ఎప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందంటే, ఏదైనా ఒక భావాన్ని మనం ఒక వర్డ్ రూపంలో పెట్టాలనుకున్నప్పుడు, ఆ వర్డ్ ఏదైతే మనం వర్డ్ వాడుతున్నామో, లవ్ అని, ప్రేమ అని, జాలి అని, దయ అని ఇంగ్లీష్లో వాడినప్పుడు ఏమవుద్దంటే, ఆ భావం అంతా మనకి ఆ వర్డ్లో పట్టించడం కుదరదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అది అర్థం చేసుకుని మనిషిని బట్టి కూడా అది మారిపోతుంది. ఇంత కన్ఫ్యూజన్కి రావడానికి కారణం మనకు అదే. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇంటెలిజెన్స్ అనేది మౌనంలోనే ఉండాలని మనకి స్టేట్మెంట్లో ఉంది. మరి మౌనాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? దానికి మళ్ళీ మనం వర్డ్స్ వాడాలి. వర్డ్స్ వాడినప్పుడు నా స్టోరీ, మీ స్టోరీ, ఎవరి స్టోరీ అందులో వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ కన్ఫ్యూజన్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అవుతాయి. నిజమైన రా ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో అది కొన్ని విధాల అవసరం వస్తుంది, కొన్ని విధాల అవసరం రాదు. ఇప్పుడు కృష్ణాజీ చెప్పిన మాటలు మనకు అర్థం అవ్వాలంటే దానికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి మైండ్కి. అదేంటంటే సైలెన్స్లోనే అవుతూ ఉంటుంది మోస్ట్లీ. దాన్ని మళ్ళీ మనం మాటలో పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం డిస్టార్షన్ అవుతుంది అని చెప్పి అభిప్రాయం. నేను కూడా చూశాను, ఆయన ఒకలా చెప్తే మనకు ఒకలాగా అర్థం అవ్వడం. నాకు అర్థమైందని మీకు ఎలా చెప్పాలి? మళ్ళీ నేను వర్డ్స్ వాడాలి. వర్డ్స్ వాడినప్పుడు ఏంటంటే 100% మెసేజ్ మళ్ళీ కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. దానికి ఏంటంటే 100% మనలో మనమే ఇంటర్నల్గా సైలెన్స్లో మాత్రమే అర్థం అవుద్దని నా అభిప్రాయం సార్. అంతటితో ఆపుతాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శాస్త్రి గారు ఉన్నారా? కేవీపీ శాస్త్రి గారు, హలో శాస్త్రి గారు. వెంకటేష్ సాగర్ గారు, వెంకటేష్ సాగర్ గారు, మీ అండర్స్టాండింగ్ షేర్ చేస్తారా? సార్ అందరికీ నమస్కారం సార్. లైటింగ్ లేదు, పర్వాలేదు, లైటింగ్ లేకపోయినా పర్వాలేదు, మీరు మాట్లాడండి. వాట్ వి ఆర్ సీకింగ్ ట్రూత్ అంటే మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది అంటే మన మనసులోనే వెతుకుతున్నాము. మనం తెలిసింది వెతుకుతున్నాము, తెలిసిన దాంట్లోనే జీవిస్తున్నాము. నెక్స్ట్ మనకి ఏదైనా ట్రూత్ తెలుసా అంటే కూడా నీకు తెలిసిన జ్ఞానమే అది ట్రూత్ కాదండి. అది మనకి తెలియాలంటే కనుక మనకు తెలిసింది మొత్తం మర్చిపోవాలి. అది గతమంతా మర్చిపోతే కనుక అప్పుడు తెలియనిది ఏదో మనకు అవగాహన అవడానికి. అయితే ఇదంతా భాష అంటే మనం వర్డ్స్ కి అడిక్ట్ అయిపోయాం. ఇప్పుడు ఒక కుక్క ఉంది సార్, దానికి భాష తెలియదు. మనం కుక్కతో ఒక ప్రేమపూర్వకంగా ఒక ఎక్స్ప్రెషన్స్ పెడితే కనుక అది ప్రేమపూర్వకంగా మనకి చూస్తుంది. అది కోపంగా చూస్తే కనుక అది ఒక ఎక్స్ప్రెషన్ చేస్తుంది, మరగడమో ఏదో చేస్తుంది. అంటే మన ఇద్దరు అంటే ఆ కుక్కతో మనకి మధ్యలో భాష లేదు, భాష అంటే ఎక్స్ప్రెస్ చేసుకోలేదు, జస్ట్ ఫీలింగ్స్. అది ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంది అంటే యూనివర్సల్ లో ఉన్న ఒక పవర్, అంటే మన సృష్టిలో ఉన్న పవర్ అంటే ఇన్బిల్ట్ అయ్యి ఉంది మనలో. అయితే ఆ వర్డ్స్ మనకు తెలియడం వల్ల మొత్తం కన్ఫ్యూజన్ అయిపోతుంది సార్. ఆ వర్డ్ లోనే జీవిస్తున్నాము,
ఆ పదం ఏమైతే సూచిస్తుందో ఆ పదం యొక్క భావంలోకి వెళ్ళట్లేదు. ఆ భావంలోకి వెళ్ళగలిగితే కనుక అప్పుడు నిజంగా ట్రూత్ అనేవాళ్ళని మనకు ప్రశాంత స్థితి కానీ మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో అది అవగాహన అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను సార్. అది సార్, అది హృదయంలో కలగాలి, హృదయంలో కలగాల్సిన స్పందన సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ. నాగరాజు గారు మీరు స్పందిస్తారా? నాగరాజు గారు. నమస్తే సార్. నమస్తే. ఓకే, తెలివితేటలు వికసించడం అంటే అది కృష్ణమూర్తి సార్ చెప్పిన విధంగా చెప్పాలంటే అది మనం ప్రకృతిలో చూసే ప్రతి దాంట్లో మనం చూస్తున్నట్లయితే అది మనకు ఏదో ఒకటి చెప్పాలని మనం తెలియజేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ముఖ్యంగా దీంట్లో తెలుసుకోవాల్సింది వాట్ ఈజ్ లో ఉండి సీయింగ్ అంటే చూడటం, లిజనింగ్ వినటం, ప్రతిదీ దాని ద్వారా మనం అది చూస్తున్నట్లయితే ప్రకృతిలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా సరే సమాజంలో చూస్తున్నట్లయితే మనకి ప్రతి దాంట్లో అర్థం అవుతా, అండర్స్టాండింగ్ అవుతా వస్తూ ఉంటుంది. ప్రతి మనిషి ఎలా ప్రవర్తిస్తున్నారు, అతను దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రతి మనిషి ఒకరి నుంచి ఏదో ఒకటి ఆశించడం అనేది జరుగుతూ ఉండిద్ది. ఇంకొకటి దీంట్లో తెలివితేటలు వికసించడం అంటే ముఖ్యంగా పరిశీలన, పరిశోధన, పరికల్పన అనేవి తీసుకున్నట్లయితే ప్రతిదీ ఒకదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం అనేది జరిగిద్ది. పరిశోధన అంటే అది నిజమా కరెక్ట్ కాదనేది అది పరిశోధించడం మాత్రమే, అంటే దాని ప్రాక్టికల్ గా మనం చేసి చూస్తే మాత్రం అది నిజమా కాదని క్లియర్ గా అర్థమైద్ది. లేదంటే అది మాటల రూపంలోనే ఉండిపోయింది. పరికల్పన అంటే సైలెంట్ గా ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసిన పనులన్నీ అది మంచిగా చెడ్డయా అని మనం ఒకసాట నిశ్శబ్దమై ఉన్నప్పుడు అవి మన ఇన్నర్ అనేది మనకు చెబుతా ఉండిద్ది. అది ఎట్లా అంటే దాన్ని నెమరు వేసుకోవడం అని కూడా చెప్పొచ్చు. ఖాళీగా ఉన్న సమయంలో సెల్ఫ్ అనేది మనకు అది మంచిదా చెడ్డదా అనేది చెప్పే విధంగా అది నిశ్శబ్దమైనప్పుడు మాత్రమే మనకు తెలియబడుతుంది. ఇంకా దీనికి కావాల్సింది ఇన్నోసెంట్ మైండ్, అంటే సున్నితత్వం అయిన అమాయకమైన మనసు అనేది కావాలి. ఈ మనసును అర్థం చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఇలా ఉన్నప్పుడు మనసు అనేది చాలా స్పీడ్ గా, చాలా వేగవంతంగా పనిచేస్తుంది. అయితే మైండ్ వచ్చేసి చాలా స్లోగా అర్థం చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సమాజంలో తెలివితేటలు అంటే ఒకరిని మోసం చేయడంలో నైపుణ్యత అనేది చూపటంలో తెలివితేటలు ఉండేయని ప్రతి ఒక్కరు సమాజంలో అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా తెలివితేటలు అంటే చాకచక్యత అనేది ఒక మనిషిని మోసం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. అలాగే ఏదైనా సాధించడానికి కూడా తెలివితేటలు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే అది మనం ఉపయోగించుకునే తీరులో ఉండిద్దని నా భావన సార్. అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మీ అవగాహనని. థ్యాంక్ యూ. సతీష్ గారు, సతీష్ యవన, మీ అండర్స్టాండింగ్ షేర్ చేసుకుంటారా? సతీష్ గారు. శాస్త్రి గారు, కేవీబీ శాస్త్రి గారు ఉన్నారా?
శాస్త్రి గారు. నమస్కారం సార్ అందరికి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనం అంతా కండిషన్డ్ మైండ్స్ మనం ఎక్కువగా. ఈ కండిషన్ మైండ్ బయటపడాలంటే మనకి ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా మనసులో పరిస్థితుల్ని వాటిని గమనిస్తూ ఉండాలి. మన చుట్టూ జరిగే విషయాలు గమనించుకుంటూ ఉన్నప్పుడైతే మనకి ఫ్యాక్ట్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. సత్యం ఒక్కోసారి ఆ నిశ్శబ్దంలోనే మనకి ట్రూత్ కూడా రియలైజ్ అవ్వడం, డైరెక్ట్ పర్సెప్షన్ ద్వారా కూడా అవకాశం ఉంటుంది. అంటే ఎలాగంటే మనకి ఈ పరిస్థితిలో రావాలన్నట్లయితే ప్రస్తుత సమాజంలో మనకి చాలా కాంట్రడిక్టరీ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మౌనంగా ఉండి అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏంటి ఈ వ్యక్తి అసలు ఎవరితోనో మాట్లాడు, ఏంటి మౌనంగా ఉంటాడు, ఇటువంటి కామెంట్స్ మన చుట్టుపక్కల నుంచి మనం వినవలసి వస్తూనే ఉంటుంది. అటువంటి నాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఇది జ్యుడిషియస్గా కేర్ఫుల్గాను ఎవరికి వాళ్ళే ఇంటర్ఫియర్ కాకుండా వాళ్ళ కామెంట్స్ ఏమి వచ్చినా కూడా రియాక్ట్ కాకుండా రెస్పాన్సిబుల్గా ఉండి తన మనసును అదుపులో ఉంచుకొని గమనించడం వరకే చేయాలి. సైలెంట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి వాట్ ఈజ్ అనేటువంటిది తెలుస్తుంది. వాట్ ఈజ్ అనేటువంటిది యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏమిటో, మన తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అంతేగాని మనం కంపేర్ చేసుకొని పోటీ ప్రపంచంతో పాటు మనం కూడా పోటీ పడితే సంఘర్షణకు లోనవుతాం. సంఘర్షణ లోనవుతాం అంటే కారణం ఇక్కడ మనం అర్థమైంది ఫెయిర్గా ఉండేది మనకి వాటి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అదే ప్రాక్టికల్గా వ్యవహారిక ప్రపంచంలోకి వచ్చినట్లయితే మనకు అర్థం చేసుకున్నది వాటి ద్వారా ప్రాక్టికల్ లైఫ్లో ఉండేది క్వైట్ కాంట్రరీగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయదగ్గది ఏంటంటే మౌనంగా ఉండడం, గమనించడం. అదొక్కటే మనకి సరైన. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన మీద ఎక్స్టర్నల్ వరల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడకపోవడం వల్ల సత్యాన్ని మనం తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి పర్సెప్షన్ ద్వారా కూడా మనకి ఈ గ్రహించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిందు గారు ఏమైనా మాట్లాడతారా? సార్ లేదు సార్. ఓకే, సరే, ఓకే. సతీష్ గారు, సతీష్ యవనం సార్ మాట్లాడతారండి? ఏమైనా మీ అవగాహన షేర్ చేసుకుంటారా? నిత్యం మన ఆలోచనలు మేము ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో ఆ అబ్జర్వేషన్ లో ఖచ్చితంగా చాయిస్లెస్ అవేర్నెస్ అనేది మనకి చాలా అనుభవపూర్వంగా దాని ద్వారానే మన ఆలోచనలు మనల్ని స్పేస్ అంటే మన మైండ్ లో ఉన్న స్పేస్ ని ఖాళీ లేకుండా చేస్తున్నాయి. ఆ స్పేస్ ని ఎప్పుడైతే మనం ఫ్రీ చేస్తామో, ఫ్రీ చేయడం అంటే అవగాహనతో ఫ్రీ అవుతూ ఉంటే సైలెంట్ అవుతాం. ఆ సైలెంట్ లో అవగాహన వల్ల మనకి ఒక్కొక్క కండిషన్ అనేది అర్థమవుతుంటది. ఆ అర్థమైన దాన్ని మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఖచ్చితంగా సైలెంట్ మైండ్ అనేది ఏర్పడి మనం అర్థమవుతాం. అర్థమైనప్పుడు సత్యం అనేది తెలుస్తుందని నా అవగాహన తెలుసుకుంది. థ్యాంక్ యూ సతీష్ గారు, మీ అండర్స్టాండింగ్ షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడతారండి? సరే, నా అండర్స్టాండింగ్ని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానండి. ఈరోజు మన టాపిక్ ఫ్రీయింగ్ ఇంటెలిజెన్స్, అంటే ప్రజ్ఞోదయం. ప్రజ్ఞ అనేది ఏ రకంగా ఉదయిస్తుంది, ఇంటెలిజెన్స్ అనేది ఏ రకంగా యాక్షన్లోకి యాక్టివ్ అవుతుంది అనేటువంటి దాని మీద కృష్ణాజీ ఇచ్చిన ఈ ఎక్స్ట్రాక్ట్, మన ఈరోజు తీసుకున్నటువంటి దీనిలో ఆయన చెప్పింది ఏంటంటే, మన ఆలోచన ఒక మూసలో సాగిపోతుంది. మన ఫీలింగ్స్ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతున్నాయి. దీన్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పేసి ఆయన మనకి
ఈ ఎక్స్ట్రాక్ట్ లో చెప్పడం జరిగింది. ఆయన ఏంటంటారంటే దాన్ని ఆల్టర్ చేయొద్దు, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు, ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు దాన్ని ఆల్టర్ చేయొద్దు, ఎనలైజ్ కూడా చేయొద్దు అంటారు. ఎందుకంటే ఎనలైజేషన్ అనేది మన పాస్ట్ నుంచే జరుగుతుంది. మన థాట్ అంటే మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ నుంచే మనం ఎనలైజేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. పాస్ట్ ఎప్పుడు కూడా ఆల్రెడీ దానికి ఆ పాస్ట్ నాలెడ్జ్ తప్ప యాక్చువల్ గా ఏంటి, వాట్ ఈజ్ రియల్ అనేటువంటిది పాస్ట్ కి తెలియదు. అందుచేత మనం ఎంత అనలైజ్ చేసినా ఎంతో కొంత మనకి అవగాహన అయినప్పటికీ అది పరిపూర్ణం కాదు అనేటువంటిది ఆయన చెప్పారు. అందుకే నేను ఏంటంటారంటే ఆ క్షణంలో థాట్ వచ్చినప్పుడు, థాట్ ఎప్పుడైతే ఫంక్షన్ చేస్తుందో లేదా ఎమోషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ క్షణంలో చాలా స్విఫ్ట్ గా, చాలా సూక్ష్మంగా, తీక్షణంగా దాన్ని అబ్జర్వ్ చేయమని చెప్తారు. అలాగ అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్నటువంటి రియాలిటీ, దాంట్లో సూక్ష్మత, దాంట్లో ఉన్నటువంటి తీక్షణత అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకేం చెప్పారంటే మనం మస్ట్ నాట్, ఇది ఇలా చేయాలి, అది అలా చేయకూడదు, ఇది ఇలా అనేటువంటి ఒక రకమైనటువంటి బంధంలో ఇరుక్కుపోయి ఉన్నాం. అక్కడ స్వేచ్ఛ లేదనమాట, బంధించబడ్డాం. ఇదేంటంటే ఒక సిస్టమ్స్, మెథడ్స్, ఈ గురువులు వీళ్ళందరూ కూడా మనల్ని ఈ రకంగా ఇది చేయండి, అది చేయకండి, ఇది ఇలా చేయండి, అది అలా చేయండి అనేటువంటి దాంట్లో బంధించేశారు. కాబట్టి అక్కడ స్వేచ్ఛ లేదు. ఎప్పుడైతే స్వేచ్ఛ లేదో అక్కడ రియాలిటీ, సత్యం అనేది ఏంటనేది మనం కనుగొనలేం, తెలియదు మనకి. సో అందుకే ఆయన ఏం చెప్తారంటే ద మైండ్ ఎప్పుడైతే, ఏ మైండ్ అయితే ఇది ఇలా చేయాలి, అది అలా చేయకూడదు అనేటువంటి పద్ధతులు కానీ మెథడ్ సిస్టమ్స్ ఏమీ లేనటువంటి ఒక మైండ్ ఎప్పుడైతే ఉన్నదో అప్పుడు మాత్రమే మన ఈ ప్రజ్ఞ అనేది వికసిస్తుంది, అది అక్కడ పనిచేస్తుంది అని చెప్పేసి ఆయన ఈ ఎక్స్ట్రాక్షన్ లో చెప్పడం జరిగింది. దీని మీద నాకు కృష్ణాజీ చెప్పిన ఫిలాసఫీలోంచి ఇంకా కొంత వేరే విధంగా కూడా అండర్స్టాండింగ్ అవుతుందండి. అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ థాట్ ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే థాట్ అంటే మన పాస్ట్ నాలెడ్జ్ ద్వారా మనం సాల్వ్ చేసేసుకుంటాము, సాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ మనకు అంతు చిక్కని సమస్యలు వచ్చినప్పుడు దాన్ని మనం సాల్వ్ చేసుకోలేని పరిస్థితిలో థాట్ చాలా తీవ్రంగా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది, చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. కానీ చాలా దిమ్మెక్కిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది. ఎంత చేసినా సరే అక్కడ సొల్యూషన్ మనకు దొరకదు, ఎప్పటికీ దొరకదు. ఎందుకంటే ఈ థాట్ ఎప్పుడు కూడా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ని తన పాస్ట్ నాలెడ్జ్ నుంచి మాత్రమే వెతుకుతూ ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లం తాలూకు యాక్చువాలిటీ ఏంటనేది ఈ థాట్కి తెలియదు. ఎంతసేపు పాస్ట్ నాలెడ్జ్ తోటే దాన్ని అనలైజ్ చేసుకుంటూ, దాన్ని బేరీజ్ వేసుకుంటూ రకరకాల ఆలోచన చేస్తుంది, కానీ దానికి సొల్యూషన్ దొరకదు. అయితే దీనికి ఎలాగా, ఏ రకంగా దీనికి సొల్యూషన్ దొరుకుతుంది అనే దానికి ఏం చెప్పారంటే ఈ థాట్కి తెలియాలి ఏంటి, ఇది నా వల్ల కాదు, దీనికి సొల్యూషన్ నేను ఫైండ్ అవుట్ చేయలేను అనేటువంటిది థాట్ తెలియాలి. ఎందుకంటే థాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం, తనే ప్రాబ్లం కాబట్టి దాని సొల్యూషన్ దాన్ని ఫైండ్ అవుట్ చేయలేదు. సో దీనికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ కూడా ఉందండి. బమ్మెరపోతన మహాభాగవతంలో గజేంద్ర మోక్షం ఘట్టంలో ఒక బ్యూటిఫుల్ గా ఆయన వివరించారు. ఏనుగు కాలు మొసలి పట్టుకుంటుంది, ఆ మొసలి నోటి నుంచి తన కాలుని విడిపించుకోవడానికి ఏనుగు చాలా ఫైట్ చేస్తుంది, విశ్వ ప్రయత్నం చేస్తుంది, ఎంతో శక్తిని ఉపయోగించి రకరకాలుగా ప్రయత్నం చేసి ఆ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా సరే, ఎంతసేపు పోరాడినా అది విడిపించుకోలేకపోతుంది. కొంతసేపు అయ్యేటప్పటికి, అంటే చాలా కాలం గడిచిన తర్వాత అప్పటికి ఏనుగుకి అర్థమవుతుంది ఇది ఇంకా నా వల్ల కాదు, నేను ఈ మొసలి నోటి నుంచి నా కాలు నేను విడిపించుకోలేను అని ఏనుగుకి అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఏనుగు ఏం చేస్తుందంటే ఆ ఫైట్ చేయడం మానేసి, విడిపించుకోవడానికి ప్రయత్నం చేయడం మానేసి ఇమీడియట్ గా భగవంతుని ప్రార్థిస్తుంది, ఇంకా నా వల్ల కాదు ఇది, నువ్వే నన్ను రక్షించాలని చెప్పేసి.
అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ ఏనుగుని రక్షిస్తాడు. అది స్టోరీ. ఇక్కడ ఏంటంటే మనకి థాట్ ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు, నేను దీన్ని ఫైండ్ అవుట్ చేయలేను, దీన్ని నేను ఏమి చేయలేని థాట్కి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు థాట్ తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది, సైలెంట్ అవుతుంది అనమాట. దీనికి కృష్ణాజీ కూడా ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్పారండి. మన గదిలో ఒక పెద్ద హెవీ వెయిట్ ఉన్నటువంటి ఒక వస్తువు, ఒక బీరువా టేబుల్ ఏదో ఉంది. ఆ ఇంట్లో మనం ఒక్కలమే ఉన్నాము, ఇంకెవరూ లేరు. దానిని ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్కి షిఫ్ట్ చేయాలి. అది షిఫ్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాము, తోస్తాము రకరకాలుగా. ఎంత చేసినా అది కదలడం లేదు, ఎందుకంటే చాలా బరువుగా ఉంది. అది కదపడం నా వల్ల కాదు అని కాస్త ప్రయత్నం చేసిన తరువాత అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది నా వల్ల కాదని. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ఆ ప్రయత్నం నుంచి విరమిస్తాం. సో అదే విధంగా ఈ థాట్కి ఎప్పుడైతే ఇది నా వల్ల కాదు, నేను దీన్ని సాల్వ్ చేయలేను అని ఎప్పుడైతే థాట్కి అర్థమైందో అప్పుడు ఆటోమేటిక్గా థాట్ ఇట్ సెల్ఫ్ దానికైతే సైలెంట్ అవుతుంది, ఇంకా ఆ ప్రయత్నం మానేస్తుంది. ఎప్పుడైతే థాట్ తన ప్రయత్నాన్ని మానేసిందో అప్పుడు మైండ్ క్వైట్ అవుతుంది. మైండ్ క్వైట్ అయినప్పుడే ఇంటెలిజెన్స్ అనేది యాక్షన్లోకి వస్తుంది, అది ఉద్భవిస్తుంది అన్నమాట. అప్పుడు మాత్రమే ఇంటెలిజెన్స్ ఉద్భవిస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ అది డివైన్ ఇంటెలిజెన్స్ అనేది సర్వం తెలుసున్నటువంటిది కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ అప్పుడు అది ఉద్భవించి ఆ ఇంటెలిజెన్స్ థాట్ను ఉపయోగించుకుని అది యాక్చువల్గా అక్కడ ఏ యాక్షన్ జరగాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద అది తిరిగి థాట్ ద్వారా చేయిస్తుంది. ఇది ఈ రకంగా థాట్ సైలెంట్ అయినప్పుడు, తన వల్ల కాదని థాట్కి అర్థమైనప్పుడు, అది సైలెంట్ అయినప్పుడు అప్పుడు మాత్రమే ఈ ఇంటెలిజెన్స్ యాక్షన్లోకి వస్తుంది, ఉద్భవిస్తుంది అనేది నా అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఆల్. సార్ ఆనంద్ గౌడ్ గారు, మీ ఆనంద్ గారు మీ కామెంట్. మ్యూట్ లో ఉన్నారు. ఎస్ సార్. సో కృష్ణమూర్తి మనం రీడ్ చేస్తాం సార్, మనం చెప్తాం కృష్ణమూర్తి ఈస్ టెల్లింగ్ అస్ దిస్ అని. కృష్ణమూర్తి ఏం చెప్తారంటే ఐమ్ యాక్టింగ్ యాజ్ అ మిర్రర్ అని. హౌ డు ఐ అండర్స్టాండ్ సార్? ఇట్స్ వెరీ ఎసెన్షియల్. The moment I say this is Krishnamurti is saying, again I'm back to my conditioning. నేనేమో చూసి ఇట్లుంది అని చెప్తాను. The moment I tell you, there's an interpretation of that, and what I'm telling you, నేను చూసింది ఒకటి, మీరు అండర్స్టాండింగ్ చేసింది ఒకటి. So there's a distortion, immediate distortion. నేను చేసేది నేను చేస్తాను, కానీ what I see the truth, that's all there is. I cannot convey it. I can never convey this to anybody else. That's the truth. I can only probably we are sharing it. That's about all. So ikkada man Krishnamurti em cheptarante I'm acting as a mirror. That is very essential manaki understand cheskuniki. And also one of the speakers also spoke about innocence. That is very essential. Sensitivity is very essential here. Unless they are sensitive, only when I understand that I'm insensitive, there is a possibility of that sensitive coming in. Maybe I'm not conveying it properly. Then it is very essential for us to observe that we are insensitive. Because the moment I want to be something, I want to do something, when I talk about silence, when I talk about observation, can I observe there's a motive behind? That enka oka motive undi. Nenu ippudu kuda nenu Krishnamurtiki understand chesukovalani, that's a motive. I want to be knowledgeable, I want to be intelligent. That is very essential for me to look into it. ఇంకోటి ఏం సార్ మనం చెప్తాము సైలెన్స్ అని, కానీ కృష్ణమూర్తి ఏం చెప్తున్నారు అంటే ఇఫ్ యూ కెన్ ఆయన చెప్పేది సౌండ్ ఇస్ సైలెన్స్ అని. వెన్ యూ లిసన్ టు సంథింగ్ దెర్ ఇస్ సైలెన్స్. సో సైలెన్స్ మీన్స్ సౌండ్ ఆఫ్ సైలెన్స్. సైలెన్స్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ సౌండ్. ఇట్ ఇస్ నాట్ దట్ నేను ఎవరితో మాట్లాడదు అప్పుడు కోణలపై కూర్చోవాలి అట్లా ఏం లేదు. ఆ మాట్లాడేటప్పుడు కూడా can I listen to that? In that listening there is understanding. So silence ante nenu ekkado oka corner lo కూర్చోవాలి ఎవరితో మాట్లాడదు అట్లేం కాదు. It is not that.
అండ్ ఇంకేమంటే సార్ వాళ్ళు చెప్పేది ఏమంటే అంటే ఇస్ ద ఒబ్జర్వేషన్ ఆఫ్ సైలెన్స్ ఇన్ సైలెన్స్ బై సైలెన్స్ అని చెప్తారు. నౌ టు అండర్స్టాండ్ దట్ ఇస్ మన చాలా ప్రొఫౌండ్ సార్ అది. సైలెన్స్ అంటే ఐ మీన్ సౌండ్ ఇస్ సైలెన్స్ అని చెప్తారు. సో దిస్ లిస్నింగ్, when there's complete listening, I mean, I'm just putting within quotes, there is silence. That is my interpretation, my understanding. So it is very important. Man thinking cheppedi, all thinking kada man, it's outcome of the memory. The moment I say it should be free, or it should not be free, again I'm back to my memory. Whether it should now understanding is always in the moment, in the present. Thought is always of the past. That is essential. It is not that, I mean, like I said today, right now I'm saying there should be understanding. I'm saying there should be understanding. That is again, it's only intellectual part of it. When there's understanding, that's all there is. There is, I mean, I'm just again putting within quotes, where thought is silent. I can't make thought silent. I can't ask thought to be silent. He has used many words. He says end thought. I mean, he is just using words. End thought doesn't mean, I end thought. The thought is me. So it is very essential for us to remain with those words. Can I listen to those words? In that listening, there is silence. That is essential, sir. Thank you, sir. Thank you, sir. Thank you, Anand garu. సార్ రామ్ బుద్ధ గారు, మీరు ఏదో రెస్పాండ్ అవ్వబోయారు ఇంకొక యాక్టివిటీ పైన. చెప్పండి సార్. సార్ మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఇందాక, గజేంద్ర మోక్షం అండ్ రూమ్ లో బీరో ఎగ్జాంపుల్. మనం ఎప్పుడైతే ఆలోచన ఆగిపోయిందో ఇంటెలిజెన్స్ కిక్ అవుతుంది అన్నారు కదా, అది వెరీ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. దాన్నే మనం కొంచెం కంటిన్యూ చేయండి. నెక్స్ట్ మీరు అంటే అక్కడ జరిగేది ఏంటి, ఇంటెలిజెన్స్ కిక్ అయినప్పుడు, ఆలోచన ఆగినప్పుడు ఇంటెలిజెన్స్ కిక్ అవుతున్నారు కదా, తర్వాత ఏంటి, దాని తర్వాత ఇంకేమైనా ఉందా చెప్పడానికి? తర్వాత ఎప్పుడైతే మనం ఆ సమస్య గురించి ఇది ఇంక నా వల్ల కాదని చెప్పేసి మనం ఆలోచించడం మానేసేమో, యాక్చువల్ గా అక్కడ ఆ సమస్య ఏ రకంగా సాల్వ్ అవుతుంది, దానికి ఏంటి సొల్యూషన్ అనేది ఆటోమేటిక్ గా అది దానికి ఒక సొల్యూషన్ వస్తుందండి. సొల్యూషన్ వస్తుంది అంటే ఇక్కడ సొల్యూషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక సమస్య వచ్చింది, నేను దాన్ని సాల్వ్ చేసుకోలేకపోతున్నాను, నాకు తెలిసింది ఏంటి, నా ఆలోచన ప్రకారం నేను దీన్ని సాల్వ్ చేసుకోలేను, సాల్వ్ చేయలేను, నా ఆలోచన సరిపోదు అనేటువంటిది నాకు ఎప్పుడైతే అర్థమైందో, ఇక దాని గురించి ఆలోచించడం మానేసిన తరువాత ఇన్ డ్యూ కోర్స్ ఆ ప్రాబ్లమ్ ఏదో రకంగా సాల్వ్ అవుతుంది. అంటే అది మనకు ఫేవరబుల్ గా సాల్వ్ అవుతుంది అనేది కాదు, అది మనకు ఫేవరబుల్ అయ్యి ఉండొచ్చు, లేదా మనకి ఎగ్నెస్ట్ గా మనకి నెగిటివ్ గా కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ ఫేవర్ నాట్ ఫేవర్ అనేది మనం కంపేర్ చేసుకుంటాం. బట్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్ వన్ వే ఆర్ అదర్ వే. డెఫినెట్ గా ప్రతి ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ ఉందండి. అది మనం ఆలోచన ద్వారా సాధించామా లేదా అనేది పక్కన పెడితే, మన ఆలోచనకి అందనప్పుడు కూడా అది సాల్వ్ అవుతుంది. ఒక్కసారి మన లైఫ్ లో బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎన్నో సమస్యలు, అమ్మో ఇది ఎలాగా బాబా, దీని నుంచి ఎలా బయటపడాలి అనుకున్నటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి కూడా ఏదో రకంగా దాంట్లోంచి బయటపడ్డాం. సాల్వ్ అయినాయి. ప్రతి మనిషి జీవితంలో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా లైఫ్ లో నేను చాలా ఎగ్జాంపుల్స్ ని నేను స్టడీ చేశాను, కంపేర్ చేసుకున్నాను అనమాట. ఈవెన్ టుడే నేను చేస్తున్న పని కూడా అదే. ఒక కాంప్లికేటెడ్ సమస్య వచ్చినప్పుడు ఎక్కువ స్ట్రైన్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఒక అనుభవంలోకి వచ్చి ఉన్నాను కాబట్టి, ఓకే ఏదో రకంగా సాల్వ్ అవుతుంది, దీనికోసం ఊరిగా నేను బరువు అవసరం లేదు అని అది ఎప్పుడైతే నాకు ఈ అవకాశం వచ్చిందో, ఆ బోర్ హీట్ ఎక్కువడం, ఊరిక దాని గురించి టెన్షన్ పడిపోవడం, బాధపడిపోవడం, ఇవన్నిటి నుంచి కూడా నేను సునాయాసంగా అందరినీ మ్యూట్ చేసేయండి. అందరినీ మ్యూట్ చేస్తున్నాను. చేసేయండి, అందరినీ చేసేయండి. మ్యూట్ చేశాను. కంటిన్యూ చేయండి సార్.
అది నేను ప్రాక్టికల్ గా ఈ రోజుకి కూడా, అంటే ఈ మధ్య కాలంలో కూడా నేను చాలా ప్రాబ్లమ్స్, చాలా విషయాల్లో నా అనుభవాలు, నా ఎక్స్పీరియన్స్ అయ్యానండి. సో ఇక్కడ ఇంకోటి నా అవగాహన ఒకటి ఏంటంటే, ప్రతి సంఘటన ఏదైనా సరే అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది అనేటువంటిది ఒక అవగాహన నాకు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ నేను చెప్పలేను, కానీ ఏదో ఒక ఇష్యూ ఎలా జరగాలి అంటే ఇలా జరగాలి అనేటువంటిది ఆల్రెడీ డిసైడెడ్, అది అలాగే జరుగుతుంది. దాన్ని మనం ఆపలేము, లేదా దాన్ని మార్పు చేయలేము, మాడిఫై చేయలేము, దాన్ని చేంజ్ చేయలేము, ఏం చేయలేము, అది అలాగే జరుగుతుంది. మనం ఒకసారి మనం స్టడీ చేస్తానండి, ఏదన్నా ఫ్యూచర్లో ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ని మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు దాని గురించి రకరకాలుగా ప్లాన్లు తయారు చేసుకుంటాం, స్క్రిప్ట్లు తయారు చేసేసుకుంటాం. ఇలా చేయాలి, అలా చేయాలనుకుంటాం, మళ్ళీ అది కాదు ఎలాగ చేయాలి, ఎలా చేయాలనుకుంటాం, అలా కాదు ఎలా రకరకాల స్క్రిప్ట్లు తయారు చేసుకుంటాం. కానీ రియల్ గా ఆ ఇన్సిడెంట్ జరిగే సమయం వచ్చేటప్పటికి మన స్క్రిప్ట్లు అక్కడ ఉండవండి, వేరే డిఫరెంట్ గా అది అక్కడ జరగడం నేను చాలా సార్లు అబ్జర్వ్ చేశాను. నేను ఊహించింది వేరు, రకరకాలుగా ఊహిస్తాను, కానీ నేను ఊహించింది వేరు, అక్కడ జరిగింది వేరు. సో ఇది ప్రాక్టికల్ గా నేను చాలా విషయాల్లో నా లైఫ్ లో నేను ఇప్పటికీ కూడా ఏదైనా వచ్చినప్పుడు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్లాన్ చేసేస్తూ ఉంటాను. అప్పుడే నేను అనుకుంటాను నేను ప్లాన్ చేస్తున్నాను, కానీ అక్కడ వేరే డిఫరెంట్ గా జరుగుతుంది అనేటువంటిది ముందే నేను ఒక అండర్స్టాండింగ్ లో ఉంటాను అన్నమాట. అందువల్ల అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఏం జరిగినా నాకు ఇంకా బాధ లేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు నేను అనుకున్నట్లు జరగకపోతే నాకు బాధ కలుగుతుంది. ఇన్ జనరల్ గా ప్రతి మనిషి కూడా తను అనుకున్నట్లు ఎప్పుడైతే జరగలేదో బాధపడతాడు. కానీ నేను అనుకున్నట్లే అక్కడ జరగకపోవచ్చు అని ముందే ఎప్పుడైతే మనకు తెలిసిపోయిందో, అప్పుడు మనం అనుకున్నట్లు జరగకపోయినా సరే అక్కడికి మన బాధ కలగదు. ఎందుకంటే మనకు ముందే తెలుసు మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు అనేటువంటి. ఒక్కోసారి జరగచ్చు, జరగకపోవచ్చు. సో ఇక్కడ థాట్ అక్కడ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది తన పాస్ట్ నాలెడ్జ్ తో ప్రెడిక్ట్ చేసుకుని ఏదో స్క్రిప్ట్ తయారు చేసుకుంటుంది తప్ప రియల్ గా అక్కడ ఏం జరుగుతుంది అనేది థాట్కి తెలియదండి. ఈ విషయం థాట్కి తెలిస్తే ఆ తర్వాత అది ఈ ప్రిడిక్షన్స్, ఈ స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా మానేస్తుంది, ఆపేస్తుంది, ఫ్రీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది నేను ప్రాక్టికల్ గా చూశాను సార్, నా లైఫ్ లో చూస్తూనే ఉన్నాను ఇప్పటికీ కూడా. థ్యాంక్ యూ సార్. సార్ బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇప్పుడు అలాంటప్పుడు మనం ప్రయత్నం కూడా ఆపేయాలంటారా? వెంటనే మన వల్ల కాలేదు, కూర్చోలో కూర్చున్నాం, ప్రయత్నం ఆగిపోవాలా, ఆలోచన ఆగిపోవాలా? ఇక్కడ నేను చెప్పిన దాంట్లోనే దీనికి ఆన్సర్ ఉన్నది సార్, ఆల్రెడీ నేను చెప్పాను. అక్కడ మనం ప్రయత్నం చేస్తామా చేయమా అనేది కూడా మన చేతిలో లేదు. అనుకోకుండా మనం తెలియకుండానే మనం ప్రయత్నం చేయాల్సి వస్తే ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఆటోమేటిక్ గా జరుగుతుంది అక్కడ ఆ ప్రయత్నం జరుగుతుంది. ఎందుచేతంటే అది కూడా మన చేతిలో లేదు. అంతే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. How do I understand sir life is dynamic? The moment నేను చెప్తాను లైఫ్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇట్స్ అ ప్రాబ్లమ్ సార్. See, every time, every minute, na thought function ఎందుకు చేస్తుంది అంటే it is looking for security. I don't understand. There's only insecurity in life, sir. There's no security in life. For example, మనం అనుకుంటాము నేను ఇట్లా పోతే ఇట్లా సరిగా ఉంటుంది, రోడ్ల కేర్ఫుల్ గా పోవాలా, మెల్లగా పోవాలా, లెట్ మీ నాట్ స్పీడ్ అట్లా అని. ఒక యాక్సిడెంట్ అవుతుంది, ప్రాబ్లీ నేను కొంచెం ఫాస్ట్ పోయినాను అనుకో, నేను ఫాస్ట్ పోవద్దు, నేను స్లో పోతా అంటే ఇట్లా కాకపోతుండే అని. కానీ ఆ యాక్సిడెంట్ కాదానికి 30,000 ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. నాట్ 1 factor, 2 factor, 3 factors. I should my wife పిలిస్తే మళ్ళీ పోయినాను, నేను స్టాప్ చేసుకుని పోయినాను, అట్లా అయింది ఇట్లా అయింది, I shouldn't have stopped here, I shouldn't have stopped there, అట్లా కాదు. 30,000 factors are involved in that accident అట్లా అని. సో చెప్పేది ఏమంటే లైఫ్ ఇస్ వెరీ డైనమిక్. అండ్ ది క్వశ్చన్ అగైన్ చెప్పేది ఏంటిదంటే సార్, రైట్ యాక్షన్ డజంట్ మీన్ నాకు ఏం ప్రాబ్లం ఉండలేదని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ రోడ్ పైన ఉరుకుతా ఉంటాడు, నేను చూసి ఇమ్మీడియట్లీ ఐ గో అండ్ ఐ పుష్ ఆ చైల్డ్ కి నేను పుష్ చేసేస్తాను, వాడు సేఫ్ అయిపోతాడు, నా పైన కార్ పోయిస్తుంది. పీపుల్ సే ఐఎమ్ స్టూపిడ్ ఫెలో అని అంటున్నారా? దెన్ దట్ వాజ్ అ రైట్ యాక్షన్.
రైట్ యాక్షన్ డజంట్ మీన్ నాకేం ప్రాబ్లమ్స్ ఉండదు, నాకేం ఇది ఉండదు, ఐ విల్ బి హ్యాపీ, అట్లానేం లేదు సార్. లైఫ్ మనము ఈ లైఫ్ లో మనకి కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. బట్ వెన్ ఐ వాంట్ టు అవాయిడ్, దట్ ఈస్ అ ప్రాబ్లం. I want to have happiness all the time, I want pleasure all the time, I'm seeking security all the time, that is a problem. Adi manam chudala. Right action doesn't mean nothing is going to happen, everything is going to be right for me. And again the me, but just not a me, which is again the thought. So this is very essential, sir. I mean, to see, to understand what is right action. I'm looking for security all the time. Life is nothing but insecurity. Without insecurity, life does not exist. Problems will be there in my life. Even if I'm God, there'll be problem for me, it'll be there. I cannot escape the problems. My father dies, it's a problem. I can't say I have to, doesn't matter. Some evro chepta undi, oh, my father chanipoyadu, em chesagadu, I don't feel unhappy anyway. It is not that. When you have love and affection, there is going to be, I mean, you're going to miss your father. I mean, all that we have to look into, it doesn't mean that enlightenment, ante anta happiness untadi, naku em problems undadu. That is a misconception, sir. It is not possible. Krishnamurti went through all kinds of problems also. He had many problems in life, but he did not make it psychological, which we do. That is very essential manaku understand cheskune. Coming back to it, right action doesn't mean, sir, everything will be all right. Right action may mean that my life has gone in it, I lost my life in it. ఒక కేసు ఇది నయాగ్రా ఫాల్స్ లో, అక్కడ యుఎస్ లో, అక్కడ బార్డర్ దగ్గర అయిందనమాట. ఎవరో ఫ్యామిలీ అంతా పోయి చూస్తారు వాటర్ ఫాల్స్ అక్కడ. ఒక ఆయన పక్కకు ఒక చిన్న పాప ఉండే, షీ బెండ్స్ డౌన్ అండ్ షీ ఫాల్స్, దట్ గర్ల్ ఇమీడియట్లీ హీ డైస్ ఆఫ్టర్. పేరెంట్స్ చేయరు అది, సమ్ స్ట్రేంజర్ చేస్తున్నాడు. దట్ వాజ్ అ రైట్ యాక్షన్, బట్ అట్ ద సేమ్ టైం బోత్ వర్ కిల్డ్. ఇద్దరు చనిపోయినారు. మనం అంటే వాడు ఫులిష్ ఫెలో. See, at that point in time, it is just perception action there was. That is what Krishnamurti is talking about. Perception action doesn't mean nothing is going to happen to me, everything is going to be all right. No. What is the right action? That was the right action. Yes, I may say he should have done, his wife would have chala kashtamandalo, or parents kashtamandalo, valanta family kanta chala they must have gone through a lot of problems and things like that. Then at that point in time, that was the action which was the right action. That's all. I mean, I'm looking at, sir. I don't know how others would understand. Thank you. Thank you, sir. Thank you, Anand garu. Gopal garu meeru maatladtara. Gopal garu. శివ గారు మీరు మాట్లాడతారా? సారీ ఇప్పుడే లేట్ గా జాయిన్ అయ్యాను, సారీ. ఓకే అండి, పర్వాలేదు, నో ప్రాబ్లం. మహేష్ గారు మాట్లాడండి. సార్ నాకు కొంచెం, అంటే నేను డిస్కషన్ కాదు సార్, నాకు కొంచెం డౌట్స్ ఉంది. ఓకే చెప్పండి. క్లారిఫికేషన్ కోసం. ఓకే చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ మధ్య నేను కొంచెం నా థాట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను సార్. అంటే తింటున్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను థాట్స్ ని అబ్జర్వ్ చేస్తున్నాను, ఆ టైంకి ఏం వస్తుంది అనేసి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా 100% గా ఫోకస్డ్ గా లేదు సార్. ఒక 30% 40% కాన్సన్ట్రేషన్ తోనే నేను ఆ థాట్స్ ని నేను ఫోకస్ గా చూడగలుగుతున్నాను తప్ప మీరు మన ఈ డిస్కషన్ లో ఉన్నంత ఫోకస్డ్ గా నాకు అనిపించలేదు సార్. నేను ఈ మధ్య స్టార్ట్ చేయడం వల్ల. సో దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఫోకస్ చేయాలంటే ఏం సార్ అంటే? అది ఎలా వస్తుందంటే, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుందండి. క్రమక్రమంగా మీ అండర్స్టాండింగ్, అంటే కృష్ణాజీ చెప్తారు ఆల్ ఆఫ్ సడన్ అంటారు, కానీ అది నా వరకు ప్రాక్టికల్ గా జరగలేదు. కానీ క్రమక్రమంగా థాట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు థాట్ ఏ రకంగా యాక్ట్ చేస్తుంది, ఎలాంటి క్రిటికాలిటీస్ తీసుకొస్తుంది, ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, దీనివల్ల ఏంటి మనకి ప్రయోజనం కలుగుతుంది, లేదా దీనివల్ల ఏంటి నష్టం కలుగుతుంది, ఇదని మీకు క్రమక్రమంగా ఒక అండర్స్టాండింగ్ పెరుగుతూ ఉంటుందండి. ఆ అండర్స్టాండింగ్ పెరిగే కొలది మీకు థాట్ అంటే ఏంటో తెలిసిపోతుంది.
తెలిసినప్పుడు అప్పుడు మీరు ఆ థాట్ వచ్చినప్పుడు దాన్ని మీకు ఇలా వచ్చిన వెంటనే మీకు అర్థమైపోతుంది, ఇది థాట్ ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది. అంటే నా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి, నా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. థాట్ ఈజ్ పాస్ట్, మనకు తెలుసు. అంటే పాస్ట్ లో జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని కూడా నాలెడ్జ్ రూపంలో మన బ్రెయిన్ సెల్స్ లో రికార్డ్ అయి ఉంటుంది. ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ ఎప్పుడు నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. మళ్ళీ ఇంకొకసారి మీరు అడిగారు కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నానండి, రిపీట్ చేస్తున్నాను. ఆల్రెడీ విన్నవాళ్ళు దయచేసి నాకు క్షమించండి. ఓకే సార్. ఇది మన మైండ్ బ్రెయిన్ సెల్స్ లో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఇన్ డ్యూ కోర్స్ థాట్ రూపంలో బయటకు వస్తుంది, జ్ఞాపకంగా బయటకు వస్తుంది. అంటే ఏంటి, అక్కడ మీరు ఒక విషయాన్ని మీరు చాలా చాలా సునిశ్చితంగా గమనించాలి. థాట్ ఏం చేస్తుందంటే పాస్ట్ లో జరిగిపోయిన సంఘటనలని ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక సినిమా రీల్ లాగా చూపిస్తుంది. ఇప్పుడు ఒక 10 years బ్యాక్, అంటే ఇక్కడ టైం అండ్ స్పేస్ మనం గమనించాలండి. థాట్ ఎక్కడికి వెళ్తుందంటే ఏదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను ప్రజెంట్ వైజాగ్ లో ఉన్నాను, వైజాగ్ లో స్థిరపడ్డాను. నేను కాకినాడలో పుట్టి పెరిగాను. ఎప్పుడో ఒక 40 years బ్యాక్ నేను కాకినాడలో ఉన్నప్పుడు ఒక జరిగిన సంఘటన, అప్పుడు ఈ థాట్ వచ్చినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది, కాకినాడ తీసుకెళ్ళిపోతుంది స్పేస్. తర్వాత 40 years బ్యాక్ అంటే 40 సంవత్సరాల క్రితానికి అంటే టైం, ఈ టైం అండ్ స్పేస్ కి బ్యాక్ కి తీసుకెళ్ళిపోయి అప్పుడు అక్కడ ఏ సంఘటన జరిగింది అనేది ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక సినిమా రీల్ లాగా చూపిస్తూ ఉంటది. అంటే అక్కడ ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు అంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరెవరు మాట్లాడారు, ఎవరి తర్వాత ఎవరు మాట్లాడారు, ఎవరు ఏంటి మాట్లాడారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు సినిమా రీల్లో చూపిస్తుంది. దట్ ఈస్ ఇల్యూజన్ అన్నమాట. అప్పుడు ఆ సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఎమోషన్స్ మనం ఫేస్ చేసాం, అంటే దుఃఖపడ్డామా, కోపపడ్డామా, ఎలాంటి ఎమోషన్స్ ఫేస్ చేసాం అనేది ఇప్పుడు ఆ సంఘటన మన కళ్ళ ముందు కదులాడుతున్నప్పుడు సేమ్ ఎమోషన్స్ మళ్ళీ మన ముందుకు వస్తాయి. ఒకసారి గమనించండి, తెలిసిపోతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మదర్ చనిపోయినప్పుడు ఆ డెడ్ బాడీ అక్కడ ఉన్నప్పుడు ఆ జరిగిన సంఘటనలన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొచ్చినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది. అప్పుడు మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో ఇప్పుడు మళ్ళీ నాకు ఇంచుమించు అంత ఇంటెన్సిటీ కాకపోయినా మొత్తం బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది, అది గుర్తు వచ్చింది కాబట్టి బాధ కలుగుతుంది. కానీ నిరంతరం అది గుర్తు రాదు. మన డైలీ రొటీన్స్ లో వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అది నిరంతరం గుర్తుండదు, దానివల్ల మనకు ఏది బాధ ఉండదు. కానీ గుర్తు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళీ బాధ కలుగుతుంది. సో దీనిని అంటే బాధ కలగడం కానీ, కోపం రావడం కానీ, అసూయ కలగడం కానీ, ఇలా రకరకాల ఎమోషన్స్ థాట్ పాస్ట్ నుంచి మన అనుభవాలు అంటే జరిగిన సంఘటనలు మనం ముందుకు తెచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు కలుగుతున్నవి అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైతే ఈ థాట్ డెఫినెట్ గా తెస్తుంది. థాట్ అంటేనే పాస్ట్ కదా, జరిగిపోయిన సంఘటనలు ఏదో ఒకటి తెస్తూనే ఉంటుంది. కొన్ని పెద్దగా పట్టించుకోకపోయినా కొన్ని మాత్రం ఎమోషన్స్ కలిగిస్తాయి, నో డౌట్. ఎప్పుడైతే ఈ థాట్ ఇలాంటి ఎమోషన్స్ కలిగించే థాట్ వస్తుంది అనేటువంటిది మనకు ఎప్పుడైతే అర్థమైపోయిందో అప్పుడు అనుకోకుండా ఆ థాట్ ఆగిపోతుందండి, అది కంటిన్యూ అవ్వదు. అది ఎప్పుడైతే కంటిన్యూ అవ్వలేదో ఆ ఎమోషన్స్ మీకు ఉండవు, ఆ దుఃఖం కానీ, ఆ కోపం కానీ, ఆ బాధ కానీ ఏమి మీకు ఉండవు. సో ఇది ఎలా తెలుస్తుంది, మీరు థాట్ని ఇప్పుడు చెప్పారు కదా, మీరు థాట్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, కొంతవరకు అబ్జర్వ్ చేయగలుగుతున్నానని. ఇది మీకు ఎప్పుడైతే మీరు సరిగ్గా అంటే అలాగ అబ్జర్వ్ చేస్తూ ఉండగానే మీకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఒక స్పష్టత, క్లారిటీ వచ్చిందో అప్పుడు మీరు ఇలాంటి థాట్ నుండి బయటపడగలరని నా ప్రాక్టికల్ గా నేను ఇప్పుడు అదే జరుగుతుంది. నాకు కూడా థాట్స్ వస్తూనే ఉంటాయి కదా, ప్రతి మనిషికి థాట్స్ వస్తూనే ఉంటాయి. ఏదైనా ఒక థాట్ నాకు బాధ కలిగించే థాట్ లేదా కోపం కలిగించే థాట్ స్టార్ట్ అయిన వెంటనే నాకు తెలుస్తుంది. తెలిసిన వెంటనే ఓహో అంటే ఇమీడియట్ గా తెలియడం, నాకు బాధ కలిగించడానికి వస్తుంది అనేటువంటిది అర్థం అవడం, వెంటనే అది ఆగిపోవడం, దాని నుంచి నేను బయటపడడం కూడా ఈ మధ్యకాలంలో చాలా సార్లు చాలా విషయాల్లో నేను బయటపడగలుగుతున్నాను. మరి అది నేను అనుకోవడం ఏంటంటే ఆ థాట్ మీద ఒక అవగాహన రావడం వల్లనే నేను దాని నుంచి బయటపడగలుగుతున్నానేమోనని నేను అనుకుంటున్నాను. బహుశా మీ విషయంలో కూడా
ఈ థాట్ ని ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేసే అబ్జర్వేషన్ ద్వారా అండర్స్టాండింగ్ అనేది త్రూ అబ్జర్వేషన్ ఓన్లీ. ఎవరో చెప్తే రాదు, నేను చెప్తే మీకు ఎక్కదు, మీకు అర్థం కాదు. మీకు మీరుగా అర్థం అవ్వాలంటే మీరు అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ చేయగా దాని మీద మీకు ఒక అండర్స్టాండింగ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సమస్య నుంచి, ఆ ప్రాబ్లం నుంచి, ఆ థాట్ యొక్క క్లచెస్ నుంచి మీరు బయటపడగలరని ఇది నా అండర్స్టాండింగ్ సార్. మహేష్ గారు వెంకటేశ్వర గారు, నాకు క్వశ్చన్ అండి. చెప్పండి సార్, మనం అసలు ఎమోషనల్ గా ఉండాలా లేకపోతే ప్రాక్టికల్ గా ఉండాలా లైఫ్ లో? ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేసారండి. ఎమోషన్ అనేది సైకలాజికల్ ఇష్యూ ఎమోషన్ అనేది, రైట్ అండి. ఇక్కడ ప్రాక్టికల్ అనేది మనకి చెప్పేది ఏంటంటే టెక్నికల్ ఇష్యూ. టెక్నికల్ గా మనం చేసేటప్పుడు ప్రాక్టికల్ గానే ఉండాలి, అది అవసరం కూడా. దానివల్ల మనకి ఎలాంటి ఎమోషన్స్ రావు, ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. ఆ పని చేసుకు వెళ్ళిపోతూ ఉంటామే తప్ప కోపం కానీ, బాధ కానీ, అసూయ, ద్వేష ఇలాంటివి ఏమీ ఉండవు. కానీ ఎమోషన్స్ అనేవి ఎప్పుడు వస్తాయంటే ఆ సిచ్యువేషన్ సైకలాజికల్ గా తీసుకున్నప్పుడు ఆ సిచ్యువేషన్ ని మనం కరెక్ట్ గా అవగాహన చేసుకోలేనప్పుడు మనకి ఎమోషన్ వస్తుందండి. అంటే ఇప్పుడు సపోజ్ కోపం అనేది ఎప్పుడు వస్తుంది? ఎదుటి వ్యక్తి మనకు అనుకూలంగా, అంటే మనకు వ్యతిరేకంగానో మనకు అనుకూలం కాని విధంగానో ఏదో మాట్లాడడం కానీ పని చేయడం కానీ చేసినప్పుడు అది మనకి కోపం తప్పిస్తుంది. ఎందుకు కోపం వస్తుంది? అక్కడ మనకు అవగాహన లేకపోవడం వల్ల. లేక ఓకే, ఆ వ్యక్తి అలా చేయడానికి వేరే కారణాలు ఏవి ఉండొచ్చు, లేదా పలానా దానివల్ల చేయొచ్చు, అది అలాగే ఎందుకు జరుగుతుందో ఏంటో అనేటువంటిది మనకు ఒక అవగాహనగా ఉండుంటే ఇంకా అక్కడ కోపం రాదు. వాడు తప్పు చేసినా సరే, తప్పు చేస్తున్నాడని అనిపించినా సరే కోపం రాదు. ఇది సైకలాజికల్ గా మనం తీసుకునేదండి ఎమోషన్ అనేది. కానీ ప్రాక్టికల్ అనే దాంట్లో ఎమోషన్స్ ఉండవు. ఇక్కడ కృష్ణాజీ చెప్పేది ఎంతసేపు ఆయన మాట్లాడేది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ గురించే మాట్లాడారండి. ఈ టెక్నికల్ వీటి గురించి ఆయన ఎక్కువ చెప్పలేదు. ఎంచేదంటే దానివల్ల ఏం ప్రాబ్లం లేదు, ఆ టెక్నికల్ గా సాగిపోతూ ఉంటది అంతే, ఆ పని అలాగ అయిపోతూ ఉంటది అంతే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎమోషన్ అనేది సైకలాజికల్ సంబంధించింది. అది కూడా అదే చెప్తారు కృష్ణాజీ. సెల్ఫ్ ఎప్పుడైతే యాక్టివ్ గా ఉన్నదో అప్పుడే ఎమోషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆయన చెప్పేది ఏంటంటే ఆ ఎమోషన్స్ సెల్ఫే ఎమోషన్ అవుతుంది. సో అందుకనే ఆయన సెల్ఫ్ అని అర్థం చేసుకోమని చెప్తున్నారు. ఎప్పుడైతే సెల్ఫ్ అనేది నీకు స్పష్టంగా అవగాహన కలిగిందో అప్పుడు ఈ కోపతాపాలు కానీ, ఈ ఎమోషన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి ఉండవు అని ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. సార్, ఇప్పుడు ఇవి ఆ క్లారిటీ అనేది కొంచెం టైం పడుతుంది కదా సార్, మనకి అబ్జర్వ్ చేయగానే వస్తుంది సార్, వెంటనే వచ్చేది అట్లా కాదు కదా సార్. అంటే ఇక్కడ చిన్న కాంట్రవర్సీ ఉంది. కృష్ణాజీ ఏం చెప్తారంటే ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ఇమ్మీడియట్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటారు. నీకు నిజంగా అర్థం అయితే వెంటనే బయటకు వస్తావు. ఇన్ డ్యూ కోర్స్ అర్థం చేసుకుంటాను అంటే ఎప్పటికీ బయటకు రాలేమంటారు ఆయన. ఎందుకంటే దానికి ఒక ఎగ్జాంపుల్ అయినా చెప్పింది నాకు అర్థమైంది ఏంటంటే, వైలెన్స్ ఉంది, నేను నాన్ వైలెంట్ అవ్వాలి అనేటువంటి కోరిక నాలో ఉంది. నేను నాన్ వైలెంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను వైలెంట్, నేను నాన్ వైలెంట్ అవ్వాలి అంటే ఇన్ డ్యూ కోర్స్ నేను నాన్ వైలెంట్ అవ్వాలి అంటే అక్కడ ఏం జరుగుతుందంటే రేపు నాన్ వైలెంట్ అవ్వాలంటే రేపు కూడా నేను వైలెంట్ గానే ఉంటాను, లేదా 1 month తర్వాత కూడా నేను వైలెంట్ గానే ఉంటాను, ఇప్పుడు ఈ రోజు కూడా వైలెంట్ గానే ఉంటాను. సో 1 month తర్వాత నేను బయటపడతానంటే ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నానో అప్పుడు అదే స్థితిలో ఉంటాను. సో అప్పుడు బయటపడడం అనేది సాధ్యం కాదు. అదేదో ఇప్పుడే నువ్వు బయటపడాలి. ఇఫ్ యూ అండర్స్టాండ్, రియల్లీ అండర్స్టాండ్, నాట్ ఇంటలెక్చువల్లీ, ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ యూ విల్ డెఫినెట్లీ ఇమీడియట్లీ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పేసి ఆయన చెప్తారు. అయితే ఇక్కడ నా అనుభవం ఏంటంటే ఈ అవగాహన అనేది యాక్చువల్గా అంటే నా వరకు క్రమక్రమంగానే సాగిందండి. ఆల్ ఆఫ్ సడన్ నాకు జరగలేదు. నేను ఈ థాట్ గురించి మన ఈ జూమ్ మీటింగ్స్ లోని, ఈ కృష్ణాజీ ఫిలాసఫీ మీద డిస్కషన్స్ లోని, ఇవన్నిటి మీద తరోగా నేను అలాగా వినగా క్రమక్రమంగా ఈ థాట్ గురించినటువంటి క్లారిటీ, అండర్స్టాండింగ్ క్రమక్రమంగానే వచ్చింది నాకు. అది క్రమక్రమంగా వచ్చి
ఒక ఫైనల్ ఒక అండర్స్టాండింగ్, అంటే ఫైనల్ చెప్పలేను కానీ ఒక సర్టన్ లెవెల్ వరకు నాకు అండర్స్టాండింగ్ వచ్చి నేను దాని నుంచి బయటపడగలుగుతున్నానని అనుకుంటున్నాను నేను. సో అందుచేత మీరు అంటే క్రమక్రమంగా మనకు అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనేటువంటిది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే సార్. అదే సార్, నాకు ఆ థాట్స్ ఉన్నప్పుడే నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోతున్నాను, అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. ఆ థాట్స్ మీద వచ్చే అవేర్నెస్ ని, చాయిస్ లెస్ అవేర్నెస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఒక్కోసారి కొంచెం డిసప్పాయింట్ అయిపోతుంది సార్. అదే సార్ కొంచెం కన్సర్న్. నో సార్, అది మీకు నేను చెప్తున్నాను ఏంటంటే ఆ డిసప్పాయింట్మెంట్ వద్దు. ఎందుకు ఉండకూడదు అంటే ఎప్పుడైతే మీరు డిసప్పాయింట్ అయ్యారో దాని నుంచి విముఖత వచ్చేస్తుంది మీకు. దాన్ని వదిలేస్తారు. డిసప్పాయింట్ కాదు, మీరు అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీ వన్ డే ద ఫ్లాష్ విల్ కమ్ టు యూ. ఆ ఫ్లాష్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ పరిపూర్ణత్వానికి దగ్గరకు చేరిందో క్రమక్రమంగా మీకు వస్తుంది అనేది నా ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్తున్నాను సుమా. వస్తుంది. ఎందుకు రావట్లేదు, అయ్యో రావడం లేదనేటువంటి అస్సలు బాధ అనేటువంటిది మీలో ఉండకూడదు. ఎలాంటి అదే వర్రీ అనేది లేకుండా జస్ట్ అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ అచీవ్. చిన్న పాయింట్ శివ గారు మాట్లాడతారండి. ఒక చిన్న పాయింట్ అండి. చెప్పండి. మహేష్ గారు, మీరు థాట్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయొద్దండి. దాన్ని కంప్లీట్ గా ఇక్కడ ఏం చెప్తారంటే, థాట్ రాగానే దెన్ అండ్ దేర్ ఓన్లీ see as it is without naming, without labeling, without judgment. అక్కడ మీకు ఏం చేయాలంటే మీరు యూ నీడ్ టు పుట్ ద అటెన్షన్, అలర్ట్నెస్, నాట్ కాన్సన్ట్రేషన్. అంటే మీరు థాట్ రాగానే దానికి ఏమి పేరు పెట్టకుండా దాన్ని చూడండి, గమనించండి. అరే ఇది మంచి థాట్, బ్యాడ్ థాట్, ఇది కాంప్లికేటెడ్. నో నేమింగ్, నో లేబులింగ్, నో జడ్జిమెంట్. జస్ట్ సీ దెన్ అండ్ దేర్ ఓన్లీ. మళ్ళీ వస్తుంది. ఈ ప్యాటర్న్ మనం ట్రైన్ చేయాలి మైండ్. అప్పుడు ఆటోమేటిక్గా అది డిజాల్వ్ అవ్వడము, వీక్ అవ్వడము స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా కీ పాయింట్. మీరు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. అది నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. చాలా బాగా చెప్పారు సార్ శివ గారు. చాలా కరెక్ట్ గా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మహేష్ గారు ఆయన చెప్పింది కోర్స్ నేను దాన్ని క్యాచ్ చేయలేదు కానీ దట్ ఈస్ కరెక్ట్ అండి. దట్ ఈస్ ట్రూ. కాన్సన్ట్రేషన్ అనేది కాదు, జస్ట్ అబ్జర్వ్ అంతే. డోంట్ కాన్సన్ట్రేట్. శివ గారు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకో కామెంట్ యాడ్ చేయొచ్చా? ప్లీజ్ క్యారీ ఆన్. అదే ఆయన చెప్పిన దానికి ఇంకో చిన్న లైన్ చెప్పండి. మీరు జర్నీలో ఉన్నారు, గమ్యం చేరుకున్నావా లేదా అని మీరు 5 నిమిషాలకు ఒకసారి చూసాం అనుకోండి, మన జర్నీ సాఫీగా జరగదు. దానికి ఏంటంటే కొంచెం టైం కావాలి. టైం వచ్చినప్పుడు మన వెంకటేశ్వర గారు చెప్పినప్పుడు ఒక థండర్ టైప్ లో మీకే తెలుస్తుంది. ఏదైతే మీరు ఎదుగుతున్నారో అది మీరు ఎతకకుండానే మీ ముందు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను జర్నీలో ఉన్నాను, గమ్యం కోసం మీరు వెయిట్ చేయొద్దు, వెళ్తా ఉండండి. వెళ్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. ఎప్పుడు అంటే దానికి ఆన్సర్ లేదు. అంతే. చాలా చాలా చక్కగా చెప్పారండి రాంబద్ద గారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. లేదు, మనం ఒక మొక్క వేసి ఒక 100 బిందులు నీళ్లు వేసేసినంత మాత్రాన నెక్స్ట్ డే అది వృక్షం అయిపోదు. వీ హ్యావ్ టు వెయిట్. అది చెట్టు అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. దానికి రోజు నీళ్లు పోస్తూనే ఉండాలి. అది డెఫినెట్ గా చెట్టు అవుతుంది, అందులో డౌట్ లేదు. బట్ ఇమ్మీడియట్ గా అయిపోలేదేంటి అనేటువంటి ఫీలింగ్ అనేటువంటి ఇది మనకు రాకూడదు. సో డెఫినెట్లీ అది చెట్టు అవుతుంది. ఇప్పుడు రాంబుద్ధ గారు చెప్పినట్లు మీరు 5 నిమిషాలకు ఒకసారి చూసినా, అసలు చూడకపోయినా డెఫినెట్ గా మీ డెస్టినేషన్ చేరతారు. వైజాగ్ లో ట్రైన్ ఎక్కారు, ప్రతి 5 నిమిషాలు చూసినంత మాత్రం సికింద్రాబాద్ వచ్చేది. ఒక 12 అవర్స్ జర్నీ అయిన తర్వాత మీరు చూడకపోయినా సరే ఆటోమేటిక్గా సికింద్రాబాద్ వచ్చేస్తుంది. సో ఓన్లీ ఇక్కడ ఫైనల్ గా మీకు ఏంటంటే వితౌట్ కాన్సన్ట్రేషన్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. డెఫినెట్లీ విల్ అచీవ్ ఇట్. మహేష్ గారు. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. సో కృష్ణమూర్తి ఏం చెప్తారా అంటే, అండర్స్టాండింగ్ ఇస్ నాట్ ఆఫ్ టైమ్ అని. హౌ డు ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ ద క్వశ్చన్ సార్.
everything I'm saying, I'm speaking, it's in time. But he says it's not of time. Whether I say it's patience, whether it's I have to have patience or not to have patience, whether it's emotion or what was the other word? The person used practical. I don't want to get angry, or I want to be a good human being. I'm being very practical. I want to be a good human being is in time. It is very essential for us to understand. When K is talking of something which is not of time, anything I say and do in my life, I say I've achieved this, I understand this, it is all in time. He's talking something which is not of time. How do I understand that is the question, sir. Over. Thank you. Thank you, sir. Thank you. చాలా బాగా చెప్పారు. ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. అర్థం అవడం అనేది కాదు ఇక్కడ, అది ఏ రకంగా అర్థమైంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది అలాగే మనం వెళ్ళే కొద్ది కూడా ఇన్డెప్త్ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. ముందు ఒక అండర్స్టాండింగ్ అనే ఒక వర్డ్ వస్తుంది, అది ఏంటో మనకు అర్థమయ్యేటప్పటికి ఇంకా ఇన్డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా కృష్ణాజీ ఫిలాసఫీ నుంచి మనం తెలుసుకునేవి, వాటిని మన జీవితంలో అప్లై చేసినప్పుడు కూడా మనకి తెలుస్తూ ఉంటుందండి. ప్రాక్టికల్గా మనకి తెలుస్తూ ఉంటుంది. చాలా ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి, జరుగుతూ ఉంది. నేను అనుకోవడం, నాకు జరిగింది, చాలా మందికి కూడా జరిగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. జరుగుతూ ఉంటుంది. సార్ వెంకటేష్, శాస్త్రి గారు మాట్లాడతారా? మాట్లాడండి. నాకు చిన్న క్లారిఫికేషన్ కూడా కావాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పండి. మనకి ఒక రోజులో 50,000 థాట్లు వస్తాయి అప్రాక్సిమేట్లీ. 50,000 థాట్స్ అంటే ఈజ్ ఇట్ పాసిబుల్ టు అనలైజ్ ఎవ్రీథింగ్ అనే సందేహం కూడా వస్తుంది సహజంగా. ఇక్కడ మనం చేయాల్సింది, నా అనుభవం, నా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని థాట్ వచ్చినప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయడం అంతే. అది మంచిగా చెడా ఇవన్నీ చూసుకుంటూ పోతే మన టైం సరిపోదు, మన జీవితకాలం కూడా సరిపోదు. అలా చేసుకుంటూ పోయినప్పుడు మంచి చెడు కాకుండా అబ్జర్వ్ చేయడం. అందుకే కృష్ణాజీ గారు ఏమన్నారంటే, యూ జస్ట్ డోంట్ రియాక్ట్, అబ్జర్వ్. అబ్జర్వ్ చేయడం అంటే సైలెంట్ పర్సెప్షన్ టేక్స్ ప్లేస్ వితౌట్ అవర్ నాలెడ్జ్. ఆ పర్సెప్షన్ కూడాను మనకు అవగాహనకు రాదు, బట్ ఇంటర్నల్లీ ఇట్ గోస్ ఆన్. ఆ అవగాహన వచ్చినప్పుడు మనలో ఆటోమేటిక్గా సమ్ చేంజ్ వస్తూ ఉంటుంది. ఆ చేంజ్ కూడా మనకి వెంటనే మెజరబుల్ కానీ పెర్సెప్టబుల్ కానీ కాదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ టు ఫైండ్ ద చేంజ్ వీ గెట్ ఇన్ అవర్ లైఫ్ టైం. అలా జరుగుతుంది. ఇంకేత థాట్నే పట్టుకుని వేలాడితే మన జీవితకాలం సరిపోతుంది, చాలదు. అదే నా అనుభవం. మీరు దీని మీద ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా ప్లీజ్? ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అండర్స్టాండింగ్ చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ రవీంద్ర ప్రసాద్ గారు కొంచెం లేట్గా వచ్చినట్టున్నారు. సార్ రవీంద్ర ప్రసాద్ గారు ఉన్నారా? రవీంద్ర ప్రసాద్ గారు ఇంకెవరైనా మాట్లాడతారండి? ఒకటి సార్, మనకి ఫీలింగ్ వచ్చినప్పుడే యాక్షన్, థాట్స్ వస్తుంది. థాట్స్ వచ్చినప్పుడు ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఫీలింగ్స్ ఎప్పుడైతే వచ్చినాయో అది యాక్షన్ కింద మారుతుంది. ఆ యాక్షన్ అవుతుంది రిపీటెడ్గా చేసినట్టే అది హ్యాబిట్ అయిపోతుంది. ఆ హ్యాబిట్ క్రమక్రమంగా అవుతుంది మన పర్సనాలిటీలోకి వెళ్ళిపోతుంది. ఆ పర్సనాలిటీ మనని రైట్ పర్సన్గా కానీ రాంగ్ పర్సన్గా కానీ తయారు చేస్తుంది. కాబట్టి మనం థాట్స్ని కౌంట్ చేయకుండాను వచ్చిన థాట్ని అలా గమనించడం వరకే. కృష్ణాజీ గారు చాలా ఎక్సలెంట్గా చెప్పారు. ఎందుకంటే ఒక రోజులో వచ్చే థాట్స్ అంతా గమనిస్తూ ఉంటే నాకు ఆటోమేటిక్గా ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. పర్టికులర్గా నాకు వచ్చే థాట్ ఏమిటని కూర్చొని ఆలోచించడం మొదలు పెడితే చాలా కష్టం అవుతుంది. ఇది నా అనుభవం సార్. రైట్ సార్. నేను మాట్లాడచ్చు సార్? మాట్లాడండి సార్. ఇందాక సార్ అడిగారు కదా సార్, ఆనంద్ సార్. ఆ సార్ అడిగిన క్వశ్చన్ నాకు కూడా ఉంది సార్. అది మీద కొంచెం క్లారిటీ కావాలి.
అండర్స్టాండింగ్ మస్ట్ బి ఆఫ్ నో టైమ్ అని చెప్పాను కదా కృష్ణమూర్తి గారు. ఇప్పుడు మనం ఎవ్రీడే ఇఫ్ యూ టేక్ ఎనీ వర్క్ ఇన్ ఎవ్రీడే ఇట్ టేక్స్ సమ్ టైమ్, ఇట్ నీడ్స్ సమ్ టైమ్. ఇప్పుడు ఇమ్మీడియట్ అండర్స్టాండింగ్ అనేది వితౌట్ నో టైమ్ అనేది అది ఈజ్ ఇట్ యాక్చువల్లీ పాసిబుల్ ఆర్ నాట్ అనేది కొంచెం నాకు అది క్లారిటీ లేదు. ఆ క్వశ్చన్ మీద ఎవరైనా క్లారిటీ ఇస్తూ కొంచెం అండర్స్టాండ్ అవుదాం, అదే అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. అండర్స్టాండింగ్ అనేది ఇమ్మీడియట్ గా. ఓకే సార్, ఓకే సార్. మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నాకు ఇంతకుముందు చూసినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సపోజ్ ఒక యానిమల్స్ లైక్ చేశారు అనుకోండి, కుక్కను అయితే ఓకే, పదే పదే దాన్ని హింసిస్తున్నారు, అరవద్దను కొట్టడం ఏదో చేస్తున్నారు. ఇదేంటంటే టైంకి సంబంధించింది కాదు. ఎక్కడైనా మనం చేసిన తప్పు కానీ రైట్ కానీ మనం నిర్ణయించుకున్న టైమే తప్ప, ఇప్పుడు అరుస్తుంది, దానికి పెయిన్ఫుల్ గా ఉంది, దాన్ని మీరు కొట్టారు, ఎప్పుడు దాన్ని మనం బాధ పెట్టినా సరే అది రాంగే అవుతుంది. అది ఇవాళ చేశారా, రేపు చేశారా, 100 years క్రితమా, అలాంటి ఎగ్జాంపుల్స్ లో నాకు తెలిసిందంటే అది కృష్ణాజీ మెన్షన్ చేశారు. దాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు టైంకి సంబంధించిన కాదు అది. మనం చేసే పని తప్పు అయినప్పుడు ఎప్పుడైనా తప్పే, దానికి టైంతో సంబంధం లేదు అనేది నాకు అర్థమైంది. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వెంటనే నాకు వచ్చింది కాబట్టి మీకు చెప్పాను. ఓకే సార్, ఓకే సార్. కానీ కొన్ని ఇప్పుడు సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా సార్, కొన్ని ఫియర్, యాంగర్, ఇవి ఇఫ్ యూ అండర్స్టాండ్ దెమ్ దెన్ దేర్ విల్ బి ఇమీడియట్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్తారు కదా. సో ఇప్పుడు ఆ థాట్ అనేది ఇమీడియట్ గా వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేయడం ఐ థింక్ ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనుకుంటున్నది. అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఈ ఫియర్ అనేది కూడా ఏంటంటే, సపోజ్ ఫియర్ నాలో నేను అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, ఈ ఫియర్ అనేది నేను ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నప్పుడు వస్తుందా, నా దగ్గర కావాల్సినంత డబ్బు లేనప్పుడైనా వస్తుందా, నేను ప్రేమించిన వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు వస్తుందా, లేకపోతే నేను జీవితంలో ఏమీ సాధించలేని దానివల్ల వస్తుందా, ఎక్కడైనా సరే ఫియర్ అనేది ఒకటే వస్తుంది నాకు. కారణాలు 100 ఉండొచ్చు. ఇది నాకు మనసులో కలుగుతున్నప్పుడు ఆలోచనలో ఫీలింగ్ అనేది కామన్. అది కామన్. అది కారణం ఏదైనా అవ్వచ్చు. ఓకే, కారణం ఏదైనా అవ్వచ్చు, దాని వెనకాల ఉన్న కారణాలు కూడా ఏదైనా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే నా మనసులో పడి బాధ అనుకోండి, ఏదైనా అనుకోండి, అది మాత్రం ఒకటే ఉంటది. ఎందుకంటే కారణాలకు సంబంధం లేని ఒక పెయిన్ ఒకటి ఉంటది, అది సేమ్ ఉంటుంది. దానికి మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, ఎవరు మోసం చేశారు అదని ఏదైనా, అది అవుట్ సైడ్, అది ఒకటే ఉంటది. మీరు ఇదే టాక్ మీకు ఆత్మలో కూడా ఉంటుంది. ఆత్మ అనేది ఒకటే, ఆల్ పెరివేడింగ్ అని ఉంటుంది. దానికి కూడా మీకు సింగిల్ డెఫినేషన్ ఏమి ఉండదు, ఎందుకంటే ఉన్నది ఒకటే ఉంటుంది. అది దాని కింద జరిగేవన్నీ మన ఇంటర్ప్రిటేషన్స్. ఈ ఎగ్జాంపుల్లో ఆ పెయిన్ అని, బాధ అనేది ఏంటంటే అది ఒకటే ఉంటది. ఎందుకంటే ఆనందం కూడా అంతే ఉంటది. ఆనందం ఏంటంటే, మీకు ఇంకో ఎగ్జాంపుల్, ఒక బెగ్గరు మీరు గుడి ముందు కూర్చున్నప్పుడు మీరు ₹1 వేసారనుకోండి, ఆనందం కలుగుతుంది. అలాగే మీకు ఒక లాటరీ టికెట్ తగిలినప్పుడు ఒక 1000 కోట్లు వచ్చిందనుకోండి, ఆనందం కలుగుతుంది. నేను చదివిన దాన్ని బట్టి అర్థం చేసింది, రెండింటికి డిఫరెన్స్ లేదు. ఎందుకంటే ఆనందానికి ఏంటంటే గ్రేడ్ ఉండదు. చాలా ఆనందం, చిన్న ఆనందం, గొప్ప ఆనందం ఉండదు. ఆనందం అంటే ఒకటే. అది నేను అబ్జర్వ్ చేసింది. ఎందుకంటే నన్ను నేనే గమనించుకున్నా. ఎప్పుడు నేను బాగా ఆనందంగా ఉన్నాను, ఎప్పుడు నేను కొంచెం ఆనందంగా ఉన్నాను అంటే రెండింటికి తేడా నాకు కనిపించలేదు. అర్థమైందా? నేను అనుకున్నది 100% సాధించినప్పుడు అదే ఆనందం, తినగానే కడుపు నిండినప్పుడు అదే ఆనందం. ఎప్పుడు చూసినా కానీ అంటే మేబీ మీరు చెప్పొచ్చు, నేను ఇలాగా ఎగ్జాక్ట్ అయితే మీరు చెప్పొచ్చు, బాగా ఆనందంగా ఉన్నానంటే బాగా ఆనందంగా ఉండడానికి తేడా లేదు. ఎందుకంటే ఆనందం అంటే నో లెవెల్స్, ఒకటే ఫీలింగ్. అది నా అండర్స్టాండింగ్. సరేనా? థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. చిన్న పాయింట్ అండి, ఒక పాయింట్ సార్. చెప్పండి బిందు గారు. మరి జాయ్ అంటే ఏంటి, ప్లెజర్ అంటే ఏంటి, హ్యాపీనెస్ అంటే ఏంటి, బ్లిస్ అంటే ఏంటి, ఎక్స్టసీ అంటే ఏంటి? మంచి క్వశ్చన్ వేశారండి. చాలా మంచి క్వశ్చన్ వేశారు. I would say it happens at the moment. Time is not involved in that.
pleasure, I seek pleasure, it is in time. Your ecstasy, your happiness, your bliss is not of time. When you see a lovely a child, it's instantaneous. You will not say my child or somebody else's child. When you see a sunset, sunrise, when you see something beautiful, it is perception, and that happiness is at that point in time. Yes. And later it may become memory, and you want to see it once again. That is again, it's back to my conditioning. And I want to say one more thing, sir. When I go and do some charity to people, when I do charity, can I see from where it is coming from? It's my ego. I may call it happiness, but I need to understand that out of I'm doing something good for the other person. When I do something, when I say good or bad, I'm again back to my conditioning. We have to observe all that. And I want to talk about somebody who wants to watch his thoughts. The question is, మీరు thoughts ఎందుకు watch చేస్తా ఉన్నారు? ఏమిటి కోసం? Are you serious about what? Are you serious about life? Serious about what is happening out there? Anta killings aithondi, anta murders aithondi, anta dukkam undi, endro mandu every day chanipotha unnaru. Am I really serious about what is happening there? Or just is na kosame, na happiness kosame I keep watching, I want to understand. Am I serious about am I a serious human being or a serious being? Don't say human. Human again, we say call ourselves human. We are the most inhuman animal on the planet. That's what Krishnamurti also said. The most dreaded animal on the planet is man. And we call ourselves human. We are not human beings. We are living beings. Krishnamurti said we are worse than animals. And again, when I talk about seeing something instantaneously and understanding, when you see a snake, immediately you know that you don't say I should do something about it. Perception is an action. I immediately move away from that. When I'm at a precipice, there's an action. I don't say I should do something about it. So it is, so what Krishnamurti is saying, and what again can I see that I am interpreting whatever he's saying. So that is very, very essential. And to understand life, I am watching my thoughts and ఏమిటి కోసం వాచ్ చేస్తా ఉన్నాను సార్ నేను? What is the reason for me to observe my thoughts? Why should I observe my thoughts? I'm happy with my thoughts. Without thought, what am I? I'm nobody. Every millisecond, sir, nenu na thought ki, which is me, I'm protecting it. At the same time, I nenu cheptanu thought undadani. Look at my contradiction, sir. Without thought, what am I? So Krishnamurti cheptanu immediately, I want to do something, but I need to look at myself, whether I'm serious, whether there's passion in me, whether I'm a sensitive being. These are very essential qualities first and foremost. An insensitive human being will do all kinds of things because it's for own personal gain and personal, whatever he wants is happiness and pleasures. Today, did I ever discuss about what is happening on this planet, sir? Am I serious what is happening? Did I look into any one of those things? Or maybe I'm not happy about myself, so I want to bring about the transformation what Krishnamurti is talking about. I'm not happy the way I am, so I want that happiness. I want that, I want to be a great man like Krishnamurti, enlightened person. Again, it's back to my conditioning. If I look at it, why do I want to change myself is a question. Why do I want to watch my thoughts? Why should my thoughts stop? What am I without my thoughts? Who am I without my thoughts? How do I, what makes me look into all this is a question, sir. It's just not a fun, a pleasurable activity week after week, we meet and discuss and all that. It is not, we have to be, are we really serious is a question. When I put a question, am I serious about what is happening? Thank you, sir. I think I've spoken a little more than I should. Thank you. వెంకటేష్ సాగర్ గారు చెప్పండి, మాట్లాడండి. వెంకటేష్ సాగర్ గారు. చెప్పండి సార్. వెంకటేష్ సాగర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు కదా.
సార్ సార్ చెప్పండి. జిడ్డు కృష్ణమూర్తి బోధనలు మన చాలా మంది ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు విన్న తర్వాత కూడా వాళ్ళ మార్పు జరగలేదని చెప్పి అతను గ్రహించారు. కొంతమంది డైరెక్ట్ మేము సార్ మిమ్మల్ని ఒక 40 సంవత్సరాల నుంచి వింటున్నాము, అయినా కూడా మాలో ఏం మార్పు రావటం లేదు అని తన్నే క్వశ్చన్ వేశారు. అయితే అక్కడ జరిగేది ఏంటంటే మనలో సీరియస్నెస్, అంటే ఆ సీరియస్నెస్ లేకపోవటం వల్ల మనం వెంటనే యాక్షన్ లోకి ఉండట్లేదు సార్. అంటే జస్ట్ ఏంటంటే క్వశ్చన్ మనం సిట్ బ్యాక్ రిలాక్స్ గా కూర్చొని నేను అది వస్తే ఏం చేయాలని అడుగుతాం. అంటే సపోజ్ నేను మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. వెంకటేష్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. వెంకటేష్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హలో, వెంకటేష్ గారు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. సరే, ఎవరైనా మాట్లాడతారండి? ఆనంద్ గారు ఒక చాలా క్రిటికల్ క్వశ్చన్ వేశారు, దాని మీద ఎవరైనా మాట్లాడతారండి? అంటే నేను ఎందుకు థాట్ని ఆఫ్ చేయాలి, ఎందుకు అబ్జర్వ్ చేయాలి, ఆ థాట్ లేకపోతే నేనేంటి అనేట దాని మీద చాలా చక్కనే క్వశ్చన్ సార్ వేశారు. ఒక విషయం సార్, ఈ థాట్ లేకుండా మనం ఉండగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్షణం కూడా ఆలోచన లేకుండా మనం ఉండగలం అనేటువంటిది ప్రశ్న వస్తుంది. అదే అడిగారు ఆనంద్ గారు కూడా అదే అడుగుతున్నారు. చేత ఏమవుతుందంటే ఈ ఒక ఆలోచన నుంచి మరొక ఆలోచన, మరొక ఆలోచన నుంచి మరొక ఆలోచన ఇలా తెచ్చుకుంటూ అనవసరంగా మనం దుఃఖానికి కానీ సంతోషానికి కానీ కారణం మనమే అవుతున్నాం. కాబట్టి ఆ థాట్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోగలగడం నేర్చుకోవాలి. అందుకే అది అర్థం ఏ విధమైనటువంటి అట్రిబ్యూట్స్ లేకుండా మనం గమనించమని కృష్ణమూర్తి గారు అన్నారని నాకు అనిపిస్తుంది సార్. సరే, యాడ్ చేయొచ్చా? చెప్పండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు ఆలోచన వద్దు అని ఎప్పుడు చెప్పలేదు. ఆలోచన వద్దు అని చెప్పింది ఎవరంటే గురువులు. ఆలోచన మీరు మెడిటేషన్ లోకి వెళ్ళిపోండి, ఈ ఫార్ములాలు ఫాలో అవ్వండి, మీరు ఆలోచించొద్దు అని చెప్పింది స్క్రిప్చర్స్ తప్ప కృష్ణాజీ ఎప్పుడు ఆలోచించొద్దు అని చెప్పలేదు. ఎందుకంటే ఆలోచన ఆపడం సాధ్యం కాదు. దాని సార్ చెప్పారు కదా, 50,000 కాదు, మనలో రోజుకి 80,000 ఆలోచనలు వస్తాయి. దట్ ఈస్ అ స్టడీ ఫ్రమ్ ద మైండ్. అన్ని ఆలోచనలు మనకు అవసరమా 24 గంటల్లోనే? అవసరం కాకపోవచ్చు, మరి వస్తున్నాయి కదా, మరి ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలా? కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ చేసుకోవడం అనేది కూడా మీకు ఒక ఆలోచనే. కంట్రోల్ చేసుకోవాలని ట్రై చేస్తే ఇంకో 20,000 యాడ్ అవుతాయి, 1,00,000 చేరుకుంటాం. సో కృష్ణాజీ చెప్పేది ఏంటంటే అబ్జర్వ్ చేయండి. దానికి ఆల్రెడీ మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆలోచనలు రాకపోవడం పాసిబుల్ కాదు. మెడిటేషన్ చేసి ఆలోచన లేని స్థితిలోకి నేను చాలాసార్లు ట్రై చేశాను. దానివల్ల మనం తెలుసుకునేది ఏం లేదు. అదొక సిస్టమ్ కింద ఫామ్ అయ్యి అది కూడా మళ్ళీ మనిషి మీద బర్డెన్ పెడుతుంది. ఇందాక ఫ్రెండ్ అడిగారు, నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, 30 మినిట్స్ కన్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఈ ప్రెజర్స్ అన్ని మళ్ళీ మన మీద పడి ఆ మెడిటేషన్ ప్రాసెస్ కూడా మనం సరిగ్గా చేయలేము. అందువల్ల ఏంటంటే ఒక సిస్టంలోనూ ఇలా చేయను, ఆ మెడిటేషన్ ఇదని, ఇవన్నీ కూడా ఏంటంటే మనం క్రియేట్ చేసుకున్న టూల్స్. ఒకానొక టాక్ లో కృష్ణాజీ ఏం చెప్పారంటే మెడిటేషన్ అనేది కూడా ఒక పెద్ద అడ్డంకిగా మనిషికి తయారవుతుంది. ఎవరైతే గురువులు వచ్చి ఇలాంటి ప్రొసీజర్లు స్టార్ట్ చేసి జనాల మీద పెట్టారో, మెడిటేషన్ యోగా కూడా మెయిన్ గా, యోగా హ్యాస్ బికమ్ ఏ బిగ్ ఎక్సర్సైజ్ సర్కస్ అని చెప్పి అన్నారు ఎక్కడో. అంటే బాడీని ఎలా మూవ్ చేయడమే యోగా అయిపోయింది. యోగా అంటే అది కాదు అసలు. సరే, ఆ టాపిక్ అండి. ఇంకా ఇందులో మేడం అడిగారు సంతోషం, ఆనందం, ఇవన్నీ ఏంటంటే డిక్షనరీలో వర్డ్స్ అండి. హ్యాపీనెస్, బ్లిస్, ఇవన్నీ. ఇదే క్వశ్చన్ నేను నన్ను వేసుకోవాలనుకుంటే సుఖము, సంతోషము, ఆనందము, పరమానందము, బ్రహ్మానందము, ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ సేమ్ వర్డ్ డిఫరెంట్ వేస్.
నేను ఎలాంటి స్థితిలో ఉండాలనుకున్నాను, ఆ క్వశ్చన్ మీరు మిమ్మల్ని మీరు వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఇప్పుడున్న స్థితి నేను ఏ ఆనందంలో ఉన్నాను, దాని అర్థం మనకు తెలిసినప్పుడే ఈ క్వశ్చన్ రావాలి. ఆనందానికి ఏంటంటే సాంస్క్రిట్ లో కానీ ఏ లాంగ్వేజ్ లో కానీ డిఫరెంట్ డిగ్రీస్. అక్కడ జరిగిన దాన్ని బట్టి వాళ్ళ ఆ భావనలో ఉన్న తీవ్రతను బట్టి ఈ వర్డ్ తప్ప అన్ని వర్డ్స్ ఒకటే. ప్లెజర్ అన్నారట, ప్లెజర్ అని ఏంటంటే టెంపరీ. సుఖము అనేది టెంపరీ, సుఖము అవసరం లేని స్థితి పర్మనెంట్. దాన్ని మీరు ఆనందం అనొచ్చు, పరమానందం అనొచ్చు, బ్రహ్మానందం అనొచ్చు. ఫుడ్ సుఖం, సెక్స్ సుఖం, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ సుఖం. మీరు ఒక యోగినో మునినో అడిగారు అనుకోండి, ఇవన్నీ లేకుండానే వాళ్ళు ప్రశాంతతలో చెట్టు కింద కూర్చుంటే పరమానందంలో ఉంటారు వాళ్ళ మనసులో. మరి వాళ్ళు ఎలా పొందగలుగుతున్నారు? సుఖం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు అంత పరమానందం ఎలా పొందగలుగుతున్నారు? డిఫరెంట్ డిగ్రీస్, స్టిల్ సేమ్. మెడిటేషన్ చేస్తున్నాను మనం ఆపేమనుకోండి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను కామ్గా నడుస్తున్నప్పుడు, వాకింగ్ వెళ్ళినప్పుడు ఎవరైనా మాట్లాడితే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నా ఆనందం ఏంటంటే సైలెన్స్ లో నేను కనుగొను. అది కూడా ఒక వ్యసనమే. సైలెంట్ గానే ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు అనేది కూడా ఒక వ్యసనం. ఎందుకంటే మనం సెన్సిటివ్ అయిపోయాం బాగా దానికి. అంతే సార్, నేను ఇంకా ఆపుతాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రామ్ గారు, థ్యాంక్ యూ. యా, నో ప్రాబ్లం. ఇంకెవరైనా మాట్లాడతారండి? Yes, sir. చెప్పండి. నేను అదే మీరు మాట్లాడింది. Yes, sir. చెప్పండి సార్. చెప్పండి, మీరు మాట్లాడండి, నేను తర్వాత మాట్లాడతాను. The Krishnamurti had a discussion with David Bohm, ending of time. And he has also spoken many times ending of thought. Now, I don't know which other saints have said ending of thought, because they use thought for everything, for the achievement, attainment, everything. They said they should be a good human being. They said I should attain God, I should achieve God. Every saint has said that. Every saint operated in thought. He went into meditation for, again, it's for his own personal gain. He wanted to reach that. Krishnamurti is saying completely something else. As I said earlier, ending of thought means not ending of thought. It's not, I have to end it. He had to use words. When there's an understanding, automatically the thought is in its place. When I see a snake, immediately there's an action. Right? The thought doesn't arise. When you see danger, that is what happens. Thought is in its place. Now, whether it is 50,000 per day or 80,000 per day, it's immaterial how many thoughts happen. Thoughts are there. The thinking is going on because you have not solved any one of your problems. You think you may have solved. If you have a problem, sir, you are thinking about it all the time. Suddenly, it'll walk potante and strike it. That thing ends over there. Mala thought, it doesn't come to you at all. It happened to me 2-3 times. It has happened. That thought doesn't come at all. So most of the thoughts which arise in you because you have not solved your problems. It is immaterial how many problems a day. So we are trying to interpret, but when he says ending of time, the whole discussion with the David Bohm is there. Ending of thought doesn't mean ending means you finish off with it. That is my misinterpretation of what he's saying. I don't see it. Again, if I say I want to understand Krishnamurti, again I'm lost. Krishnamurti, I'm acting like a mirror. Mirror chustam kadam. Every day we look into the mirror. He says that is what he's acting as. You don't see Krishnamurti, you see yourself. That you have to see that you are talking, you are saying that. The moment I say Krishnamurti, I'm back to my conditioning. I make him an authority. That is again authority. Again, he says there's violence. It leads to violence and things like that. So every time I say I should understand, I should follow Krishnamurti, I should understand Krishnamurti, and I'm back to my conditioning. When he says end thought, can I remain with those words end thought? What? The moment I say what it means, again I'm lost. Can I remain with the words? It's very essential. We don't remain. Can I look at that? And I remain with words. And we never remain with the words. We immediately, there's interpretation of it, we move away. I give my own experience in my life. Whatever is happening in my life,
I want to say that is what, for me, that is the reality, that is the truth. But Christian, somebody comes and says you need to look at it. Thank you, sir. వెంకటేశ్వరరావు గారు, ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడండి. శాస్త్రి గారు మీరు మాట్లాడండి. నాకు చిన్న ఒక 1 minute మాట్లాడడం కాదు, యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ టు read a little bit of passage of meditation by J.K. చాలా సింపుల్ సెంటెన్సెస్ లో ఉంది. వినబడుతుంది కదా సార్ అందరికి? చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి సార్. There are different kinds of meditation, Zen, Tibetan, and so on. And the aspiration to have a still, quiet, silent mind. Let us try to find out why one should meditate and what is the significance of meditation. We are examining the whole question of meditation, not how to meditate. The how implies a method. The very questioning, the very asking is the beginning of inquiry, which is the beginning of meditation. ఇది కృష్ణమూర్తి గారు చెప్పిన. అంటే మెడిటేషన్ అనేటువంటిది మనం ఎలా చేయాలి ఏంటనే కంట మనం ఆలోచించడం మొదలుపెట్టే కంట అది ప్రాక్టికల్గా చేయడం బెటర్ అని చెప్పేసి కృష్ణమూర్తి గారు అంటున్నారు. మనం ఇలా చేస్తే బాగుంటుందా, అలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి అంటున్నాం. దట్స్ వై హి హస్ సెడ్ వన్ థింగ్, త్రూఅవుట్ యువర్ లైఫ్ వాట్ ఎవర్ యూ డూ ఈజ్ ద మెడిటేషన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ చాలా చక్కటి నిర్వచనం ఇది. అంటే మనం కండిషన్ చేసుకోవడం కాదు, రియాక్ట్ కాకుండా ఏం కాకుండా కృష్ణమూర్తి గారి పద్ధతిలో కనుక వెళ్ళినట్టయితే ఎవ్రీ సెకండ్ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ ఎ మెడిటేషన్. That's what I understood, sir. Thank you, sir. Thank you, Shastri. That is what it is, sir. Do I question that? I may be sitting in the bus, I can still meditate. When do I question? Is what it is. I have to see whether I'm a sensitive person, whether there's a passion, whether I'm sincere, whether I'm honest. It is very essential. So observing that from moment to moment, that is meditation. Sitting here is a meditation. While I'm talking to you can be a meditation. So it is not, I have to sit in a particular corner and stop my thought. He did not say that. When you're serious, when there's passion, when you automatically, thought doesn't operate. It is, there is an observation of whatever is happening. I may be sitting in the bus. I may be walking on the road. Can I observe that? And to observe that, I have to, again, I said, one has to be very serious. One has to be sensitive. Yes. Without sensitive, without care, without affection, without love, I'm lost. Can I understand that is a question? Thank you, sir. Right. నాకు మీరు అడిగిన క్వశ్చన్కి నాకున్న లిటిల్ బిట్ అండర్స్టాండింగ్ని కొద్దిగా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. థాట్ని ఎందుకు స్టాప్ చేయలేదు, థాట్ అవసరం, థాట్ లేకపోతే వాట్ ఐ యామ్ అనేటువంటిది మీరు క్వశ్చన్ చేశారు కదా. జస్ట్ నా అండర్స్టాండింగ్ షేర్ చేస్తున్నా. ఇట్ మే బి కరెక్ట్ ఆర్ ఇట్ మే బి రాంగ్, జస్ట్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. థాట్ ఈజ్ పాస్ట్, అందులో డౌటే లేదు. అందరూ కూడా అందరికీ తెలిసిందే ఈ కృష్ణమూర్తి ఫిలాసఫీలో ప్రతి ఒక్కరు కదా. థాట్ ఈజ్ పాస్ట్ అంటే యాజ్ లాంగ్ యాజ్ థాట్ ఈజ్ కంటిన్యూయింగ్ వీఆర్ ఇన్ ద పాస్ట్. అంటే మనం పాస్ట్ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాన్ని మనం యాక్చువల్ గా అబ్జర్వ్ చేయలేము. ఏం చేద్దంటే అక్కడ థాట్ పాస్ట్ లో ఉన్నాము, ఇక్కడ ఏదో జరుగుతుంది, జరిగిన వెంటనే ఇమీడియట్ గా అక్కడ థాట్ ఇంటర్ఫియర్ అవుతుంది, పాస్ట్ లో తీసుకెళ్ళిపోతుంది, పాస్ట్ తో కంపేర్ చేసేసి దాని మీద థాట్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కానీ యాక్చువల్ అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయలేము. మీకు కృష్ణమూర్తి దీనికి లైఫ్ హిస్టరీ చదివినప్పుడు ఆయన లైఫ్ లో జరిగిన ఒక ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పారు. ఒక కారులో వెళుతూ ఉంటారు, వెనకాల ఆయన అనుయాయులు కూర్చుని ఉంటారు. వాళ్ళు ఏదో ఊరికి దీని గురించి అవేర్నెస్ గురించి ప్రజెంట్ గురించి ఏదో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆ కారు ఒక మేక పిల్ల మీద వెళ్ళిపోతుంది, దాన్ని వీళ్ళు అబ్జర్వ్ చేయరు. సో థాట్ లో ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అనే దాన్ని సునిశ్చితంగా మనం అబ్జర్వ్ చేయలేము.
అది అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే దాని మీద మనకి మీరు చెప్పినటువంటి ఈ సెన్సిటివిటీ కానీ, లవ్ అండ్ కంపాషన్ కానీ, లేదంటే ఏది మీరు చెప్పినటువంటి వాటి మీద ఒక జాలి, కరుణ, ఇలాంటివన్నీ కూడా మనం అట్ ది టైమ్ ఆఫ్ యాక్షన్ మాత్రమే మనం చూడగలం. కానీ అక్కడ థాట్ ఇంటర్ఫియర్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉంది, చికెన్ సెంటర్ ఉంది. వాడు ఏం చేస్తున్నాడు, కోడిని చంపేసి తీసుకొచ్చి ఆ పీసెస్ కింద కట్ చేసేసి ఇస్తున్నాడు. ఇక్కడ థాట్ ఇంటర్ఫియర్ అయినప్పుడు ఏంటవుతుంది, థాట్ ఏమిటంటుంది, అది తినాల్సిన అవసరం, లేదంటే వీడు తప్పు చేస్తున్నాడు, వీడు పాపం చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, ఈ రకంగా వెళ్ళిపోతే తప్ప రియల్ గా అక్కడ జాలి, కరుణ అనేది యాక్చువల్ అటెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుందని నా అండర్స్టాండింగ్ అండి. అటెన్షన్ లో ఉంటేనే దాన్ని రియల్ గా అర్థం చేసుకోగలం తప్ప పాస్ట్ నాలెడ్జ్ తో కంపేర్ చేస్తే రియల్ అండర్స్టాండింగ్ రాదు. ఎస్ వీ కెన్ గెట్, విల్ హ్యావ్ ఒక ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇంటెలెక్చువల్ ఫీలింగ్స్ ఉంటుంది, బట్ రియల్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. అది కృష్ణాజీ చెప్పేది. రియల్ ఫీలింగ్ అనేది అట్ ది సేమ్ టైం అట్ ది అటెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే సాగుతుంది. సో థాట్ అనేది ఎసెన్షియల్, ఎలాగ టెక్నికల్ థాట్ వరకు ఎసెన్షియల్ అని కృష్ణాజీయే చెప్పారు. ఇక్కడ థాట్ ఆఫ్ చేసేయడం అనేది మన దగ్గర బట్టనే లేదు, మనం థాట్ని ఆఫ్ చేసేయలేము. కానీ కొన్ని థాట్స్ అలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటి వల్ల ప్రమాదం లేదు. కానీ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎమోషన్స్ కలిగించేటువంటి థాట్స్ వచ్చినప్పుడు మనలో ఒక సఫరింగ్, మనలో సెన్సిటివిటీ పోతుంది. ఆ దుఃఖంలో, ఆ బాధలో సెన్సిటివిటీని కోల్పోతాం, అటెన్షన్ కోల్పోతాం. ఇక్కడ కృష్ణాజీ చెప్పింది ఏంటంటే అటెన్షన్ అట్ ది టైమ్ ఆఫ్ మూమెంట్ వీ హ్యావ్ టు అటెండ్. అది చాలా అవసరం. అప్పుడు మాత్రమే రియల్ లవ్ అండ్ కంపాషన్ అనేది ఏర్పడుతుంది అనేటువంటిది ఆయన చెప్పారు. ఓకే, థాట్ ఈజ్ రిక్వైర్డ్. థాట్ లేకపోతే నేనేంటి అనే దాని గురించి ఏంటంటే, థాట్ లేకపోతే నేనేంటంటే థాట్ ఈజ్ పాస్ట్ అంటే వీఆర్ పాస్ట్. థాట్ ఉండాలి, థాటే నేను అని అనుకున్నప్పుడు వీఆర్ పాస్ట్, బికాస్ థాట్ ఈజ్ పాస్ట్. అంటే మనం పాస్టా, అదొకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం పాస్టా. ఇక్కడ నిన్న లాస్ట్ టైం మీటింగ్ లో నేను చెప్పినట్టున్నాను, పాస్ట్ ఈజ్ డెడ్, ఆల్రెడీ అయిపోయింది. ఫ్యూచర్ ఈజ్ అన్బార్న్, ప్రెసెంట్ ఈజ్ లైఫ్. సో ఫ్యూచర్ గురించి అంటే పాస్ట్ మోడిఫైడ్ ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్ గురించి పక్కన పెడితే పాస్ట్ ఈజ్ డెడ్ అంటే థాట్ ఈజ్ పాస్ట్. అంటే మనం థాట్ లో ఉన్నామంటే వేర్ వీఆర్. సో వీఆర్ నాట్ లివింగ్ ఎట్ ఆల్. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఇన్ ద థాట్, we are not living at all, we are in the past. So that sensitivity, that love and compassion will be there in the present moment only, not in the past. Past లోంచి బయట పడినప్పుడు మాత్రమే, ఆ అటెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు, ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు, ఆ అటెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే దాని మీద, దానికి సంబంధించి లవ్ అండ్ కంపాషన్. కృష్ణాజీ చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ కారు కింద మేక పడింది, వీళ్ళు అబ్జర్వ్ చేయలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ సంఘటనే వీళ్ళకి తెలియదు. అప్పుడు వీళ్ళలో ఆ బాధ, అయ్యో ఆ మేక పిల్ల అలాగా యాక్సిడెంట్ అయిపోయింది, అది ఇలా చనిపోయింది అనేటువంటి బాధ ఇంకా వాళ్ళకి ఎక్కడ కలుగుతుంది? ఎక్కడ వాళ్ళు అబ్జర్వ్ చేశారు? వాళ్ళు ప్రెసెంట్ లో ఉంటేనే అబ్జర్వ్ చేయగలరు తప్ప పాస్ట్ లో ఉంటే హౌ దే కెన్ అబ్జర్వ్. అప్పుడు వాళ్ళకి సెన్సిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అంటే 24 hours అటెన్షన్ లో ఉండడం అనేది సాధ్యం కాదని కృష్ణాజీ ఒప్పుకున్నారు. అట్లీస్ట్ మనకి ఎమోషన్స్ కలిగించేటువంటి థాట్స్ నుంచి అన్నా మనం బయటకు పడగలిగితే మైండ్ సెన్సిటివిటీని కోల్పోకుండా ఉంటుంది. మనం ఎంతసేపు ఈ ఎమోషన్స్ లో పడుకుంటుపోతుంటే మైండ్ ఏమవుతుంది? రాటు తేలిపోయి ఆ సెన్సిటివిటీని కోల్పోతుంది. ఎప్పుడైతే మైండ్ సెన్సిటివిటీని కోల్పోయిందో ఇంకా ఈ లవ్, కంపాషన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సో అదే అని చెప్తున్నారు, మైండ్ షుడ్ బి న్యూ. పాస్ట్ నుంచి రిలీవ్ అయినప్పుడు మాత్రమే, అది న్యూగా ఉన్నప్పుడు మాత్రమే రియల్ గా అది వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనే దాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. దానికి రియాక్ట్ అవ్వగల, దాని మీద సంబంధించిన యాక్షన్ ఉంటుంది. సో అందుచేత థాట్ ఉండకూడదు అని కాదు, కానీ థాట్ వల్ల మనం పాస్ట్ లోనే ఉండిపోతున్నాము, అటెన్షన్ కోల్పోతున్నాము అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయగలిగితే
ఇట్ ఈస్, నేను మాట్లాడేది ఓన్లీ సైకలాజికల్ థాట్, నాట్ టెక్నికల్ థాట్. టెక్నికల్ థాట్ ఈస్ ఎసెన్షియల్. అది లేకపోతే చాలా కష్టం. కృష్ణాజీ చాలా సార్లు చెప్పారు, టెక్నికల్ థాట్ లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళలేవు అని ఆయనే చెప్పారు. ఇట్ ఈస్ ఎసెన్షియల్. బట్ యాజ్ ఫార్ యాజ్ సైకలాజికల్ థాట్, ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం అండి. ఆ థాట్ గురించి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సరైన అండర్స్టాండింగ్ వస్తే అప్పుడు అది ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు, ఎంతవరకు దాని నుంచి మనం అటెన్షన్లోకి రావాలి. అటెన్షన్ ఇస్ నథింగ్ బట్ ప్రెసెంట్ మూమెంట్ వితౌట్ పాస్ట్ అన్నమాట. పాస్ట్ ఉంటే ఇంక అటెన్షన్ లేదు, ఇన్ అటెన్షన్. పాస్ట్ ఉందంటే ఇన్ అటెన్షన్, అంటే థాట్ ఉందంటే పాస్ట్, థాట్ ఉందంటే ఇన్ అటెన్షన్. అటెన్షన్ అంటే థాట్లెస్నెస్ స్టేట్ అన్నమాట, అంటే పాస్ట్ లేని స్టేట్. దట్ ఈస్ అటెన్షన్. దాన్నే కృష్ణాజీ నొక్కి చెప్తున్నారు, అటెన్షన్ ఈజ్ వెరీ వెరీ రిక్వైర్డ్ అని. దట్ మీన్స్ దే షుడ్ నాట్ బి పాస్ట్, దట్ మీన్స్ దే షుడ్ నాట్ బి థాట్. సో ఇది నా అండర్స్టాండింగ్ సార్. అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నా అండర్స్టాండింగ్ ఇది. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్, రైట్ సార్? So my question is, am I in the present right now? Whatever is happening, whatever I'm speaking, based out of my conditioning of my past, my experiences, my memory. Again, what happened? The past is being, past is, it's there in the present and modifies itself and goes on to the future. That is what he has said. Present is something, and to be in the now is something else. To be in the now. Am I there right now, or my past is operating all the time, is the question. We have to seriously look at it. And again, when Krishnamurti is talking about the feelings, he's talking of feelings which is not of thought. There are feelings which thought are my sensation thing. He's talking about the feeling which is not of thought. Now, to understand that, again, it's quite a challenge. Like we have been saying that the same thing when they were driving in the car. I mean, three people they were involved in the discussions to how to be aware. And Krishnamurti says they ran over a goat or a sheep, and they didn't even notice that. They were so busy discussing what awareness is. That's an example he gives. So they're caught in their own their own world, and they don't see anything. So again, when he's talking about awareness, the moment I say I have to be aware, again I'm lost. He's talking about choiceless awareness. It's again extremely difficult to understand what he means by choiceless awareness. Like when you see a snake, you don't say that I should move or I should not move. Immediately, there is, it is danger, and then you move out. So he's talking about choiceless awareness. And for that, again, choiceless awareness, he speaks about sensitivity, care, affection. Out of this, there is attention, out of attention, perception. So it is, all these are only one thing. I have to see that I'm an insensitive being. Can I observe that? It's a question. I want to be a sensitive human being. I want to be a good human being. I want to be an intelligent human being. I want to be a happy human being. That is what I'm striving all the time. That is again back to my conditioning. I want to understand what Krishnamurti is saying. I'm back to my conditioning. Krishnamurti says, don't try to understand me. I'm beyond your understanding. He says, understand yourself. But all the time I want to understand Krishnamurti. So we have to seriously look into it. Again, I'm saying serious. So even when you mentioned about the chicken being killed, you see, that is one of the major reasons for the global warming. Now, so many of us are listening. Animal agriculture, as I'm every hour, 10,000 acres forest land is being cleared. 10,000 forests. It's going on. Even Amazon is one of the, the way the Amazon is being, destroyed. For animal agriculture, for your food and my food. Eating meat, drinking milk and milk products. Canada, sir, a week back, I think our friend should be knowing who is staying in US. Okay, a week back, the government is deciding to go in for plant-based milk. 48% of the population wants plant-based
milk 52%. Now they're going for the election. Now if they win, if that 48% becomes more than 50%, it will be a law in Canada that milk will be out of plants, not from animals. Okay, one Muslim, I'm an old man, and Facebook లేస్తూ ఉంటాడు, దిస్ కౌస్ ఆన్ ద రోడ్ అని. ఆ కౌస్ ఎందుకున్నాయి సార్ రోడ్ లా? మీరు నేను పాలు తాగుతాము, అది ఎప్పుడైతే పాలు వెన్ ఇట్ స్టాప్స్ గివింగ్ మిల్క్, ఆ మిల్క్ పైన తన్నిస్తాడు. ఫుడ్ ఇచ్చేది, నీళ్ళు ఇచ్చేది, అది రోడ్ పైన ఉంటుంది. నా ఇంటి దగ్గర వస్తే నేను దాన్ని తండిస్తాను, మీ ఇంటి దగ్గర వస్తే మీరు అక్కడ దాన్ని ఎల్లగొట్టేస్తారు. అది ఎక్కడ పోతుంది? రోడ్ పైన పోయి పండుకుంటుంది అంతే. దట్స్ ఓన్లీ ప్లేస్ వేర్ ఇట్ కెన్ గో అండ్ స్టే. సో మనము ఇది చూస్తా ఉన్నామని. కెన్ ఐ అండర్స్టాండ్ దిస్? ఫర్గెట్ వాట్ కృష్ణమూర్తి టాక్ అబౌట్ ఎన్లైటన్మెంట్. My children, me children, life is in danger. They're talking about, if you don't take drastic action in another 7 years, we cannot stop melting of the Antarctic and Arctic. That Iceland is melting at a rate which is much faster than the scientists expected. ఇవన్నీ ఇంటూ ఉన్నాం సార్. ఇది మనం ఏం చేస్తా ఉన్నామని. మన కృష్ణమూర్తి spoke about changing habits, and he also spoke about food habits. Why do you kill animals to eat, he said. అయినా కానీ మనం తింటూ ఉంటాం ఎవ్రీ డే. ఎవరో గ్రేట్ పర్సన్ చెప్తాడు, he used to eat eggs అని. అరే, కృష్ణమూర్తి did lot of things I shouldn't be doing also. Let me tell you that. Just because Krishnamurti did, should I also do that? He is a teacher who taught for 40 years in London and the US and India and all. ఆయన అట్లా మాట్లాడతారు. అంటే ఇది 70 years పర్సన్ కి ఇది చెప్పే మాటలు సార్. న్యూస్ లో వస్తా ఉంది అంతా. అయితే ఉంది ద క్రూయల్టీ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్, అది మేము చూసేలేదు. మన హ్యాపీనెస్ కోసమే. వీఆర్ అ టైనీ పార్ట్ ఆన్ దిస్ ప్లానెట్. 99.9% are the other species. They are only 0.01%, sir. 0.01%, negligible. And I want to talk about my enlightenment. 99.9% are the species. We don't care for them. A tiny thing on this planet, we are destroying it. We have become the virus. We have become the virus for the planet. We are killing the planet. If another intelligent being are there, they would have hung us. I'm sorry. I'm saying something I shouldn't be. So Krishnamurti did said we are the most dreaded animal on the planet. Idi chudala, sir. This is where it starts. Am I sensitive, sir? నా పిల్లల లైఫ్ ఏమైతుంది, వేరే పిల్లల లైఫ్ ఏమైతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు దిస్ ప్లానెట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ద అదర్ స్పీసీస్. ఈ పొద్దు పేపర్లో చూస్తాను, మ్యాన్ ఈటింగ్ టైగర్ అంటే దే గో అండ్ షూట్ ఇట్, అండ్ దెన్ వి గెట్ సమ్ చీతాస్ ఫ్రమ్ leopards from somewhere from Africa. There's hardly any tigers. We have gone into వాళ్ళ ఇంట్లో పోయి మనం ఉంటాను, అవి ఎక్కడికి పోతుందంట. Most of the forest we have occupied. ఆ టైగర్ ని చంపేది ఏమో, వై డు దే షూట్ చేసేది ఏమో అవసరం సార్. దే కెన్ క్యాచ్ ఇట్ అండ్ పుట్ ఇట్ సమ్వేర్ ఎల్స్. When we say that tigers are going to go extinct, elephants are going to go extinct, rhino, hippopotamus, they're all going extinct every day, sir. Every day, every hour. I'm sorry. No, I think every day I'm put 10,000 species are going extinct because of you and me. 10,000 species. అంటే ఇది అంటే నేను సెన్సిటివ్ ఉన్నానా? Do I look at this? Krishnamurti did see. And somebody says ఆయన తింటున్నాను అని నేను చెప్తా. ఇట్లా మాట్లాడితే ఎట్లా, how do I? He's supposed to be an intelligent person. He's supposed to be a teacher. He taught for 40 years. I mean, and in fact, as far as I know, and he also said he should take milk. Krishnamurti was allergic to milk. 78% of the Indians, sir, Times of India report, you can go back and check on it. 78 to 90% of the people in India are lactose intolerant. They're not supposed to drink milk. Milk నుంచి క్యాన్సర్, అల్జైమర్స్, పార్కిన్సన్స్ డిసీజ్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎవరో ఇట్లా చెప్తాడు కృష్ణుడు తాగుతుండేనా. ఇక మనకి ఏం చెప్పాలి సార్? He brought in Krishna. I don't know Krishna was alive or not. Is a mythology, not true, not tell you. If Krishnamurti ఏమేమో చేస్తున్నాడు సార్, నేను అదే చేయొచ్చా సొసైటీలా? Krishna, I'm sorry. The way he flirted with women and all that,
నేను అట్లా చేసేకైతుందా అని. అంటే ఇప్పుడు ఇట్లా వరల్డ్ కి ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే సార్, ఆయన కృష్ణుడు తాకుతున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉన్నాడు సార్. ఇట్లా అగైన్ ఈజ్ అ వైస్ మ్యాన్, హీఈస్ అ ఇంటెలెక్చువల్ పర్సన్, హీ హస్ గాట్ హిస్ PhD degrees and all that. సో కృష్ణమూర్తి సేస్ కదా, ఆ పేరు వెనక మనం ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తాము, చాలా ఆల్ఫాబెట్స్ యూస్ చేస్తాము, అండ్ దట్ ఆల్ఫాబెట్స్ మేక్ మీ arrogant and ignorant. సో మీరు చెప్పినట్లే సార్, నేను సెన్సిటివ్ ఉన్నావా, దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మీ టు సీ. I may be sensitive. నా లైఫ్, మీ లైఫ్ అయిపోయింది సార్. We may live another 10, 15 years, 20 years at the maximum. But what about మన చిల్డ్రన్, వాళ్ళ చిల్డ్రన్? మనం రియల్లీ కేర్ చేస్తామా, మనం లవ్ చేస్తామా వాళ్ళకి? మీరు నేను చేసే యాక్షన్ కి they are destroying the planet. That the world leaders are going to meet at this one Africa, that COP27 అనుకుంటాం. Then again United Nations General Secretary of 1 week, 10 days back ఆయన చెప్పినారు ఏమంటే, he's appealing to the world leaders to look at the animal agriculture which is destroying the planet. And 10 days back he has said that media would oka corner istar idanta. Adi politicians, prime minister cheppinaru, mana the Bharat Jodo anta headlines untundi. Ee world destroy ante oka yedo oka corner lo vastundi news. Endukante media maaki interest ledu, media manaki em interest undo media adi istundi annamata. Valliki kuda blame chese kaadu. So it is very essential, sir, to say, to be in the present, to be in the now. I mean, what thought is not there. I mean, when I talk about the happy mind, about the life, Krishnamurti em cheptarante, life is relationship. Not my relationship with my family and my people. Life is relationship with every living and non-living things. How do I understand that? It is very, very essential for us to look into it, sir. At least now can I see this? Can I change few of my habits? If nenu paalu tagedi tinedi, I can't stop, but I want to be an enlightened person. I want to achieve God. And God anta cheap anamata. I mean, I can achieve God, but I can't stop my food habits. Look can at we this take a break? Sure, sir. Please go ahead. No. I think we're ending at the time. I'm sorry. టైం అయింది, టైం ఆల్రెడీ క్రాస్ అవుతుంది సార్. ఒక్క లైన్ యాడ్ చేస్తాను నేను. యాడ్ చేయండి. No, Saru problems. I think you spoke very well about the problems. We don't have to follow Krishna ji. Krishna ji is like you and me. What I'm contributing to the problem, if I can provide a solution, is what we need to understand. సమస్యకి నేను కారణమా కాదా? ఒకవేళ నేను కారణమైతే దాని నుంచి నేను దూరంగా జరగండి అని కృష్ణాజీ చెప్పారు. ఒకవేళ సమస్యకు మీరు కారణం కాకపోతే దాని సమాధానానికైనా మీరు కారణం కావచ్చు. మనం చేసి పిచ్చి పనులే కదా సొసైటీ కింద ఫామ్ అయ్యి, రాష్ట్రం కింద ఫామ్ అయ్యి, ప్రపంచంలో అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతే కదా సార్. మనం ఏమైనా సాల్వ్ చేయగలిగితే చేయాలి. మనం ఎవరికి వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న ప్రాబ్లంకి నేను కారణమా, నేను కారణం కాకపోతే నేను ఏమైనా సమాధానం ఇవ్వగలను. అంతటితో ఎండ్ అయిపోవాలి తప్ప మనం కృష్ణాజీని కాపీ కొట్టాలని, అతనిలా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. కొంచెం ఈ డిస్కషన్ వేరే డైరెక్షన్ వెళ్ళిందని నా అభిప్రాయం సార్. వెంకటేశ్వర గారు, బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఎండ్ చేసేద్దామండి మీటింగ్. One last point, sir. Krishnamurti spoke about life and relationships, sir. I'm talking about that. I'm not going off the subject. And then again, mana planet, Krishnamurti also said we are destroying this beautiful earth and Chepra. We are doing the same thing. We have to look at it, sir. For that, one has to be sensitive. One has to be sensitive. I mean, I questioned Krishnamurti when he says, I don't love my children. I questioned him. I said, when I read that, I said, I love my children and Chepra. When I saw this, my eating habits is destroying the planet. It's about 13 to 14 years. I have stopped consuming all milk items, meat, everything. My medicines have changed. My glucosamine, which is made from rare oysters, I've stopped that. I go for Himalayan, which is herbs and shrubs and things like that. Soaps changes now. Paste changes now. Paste is made from animal bone powder. So subject is about life, sir. When I want to understand, it is about life.
నాట్ అబౌట్ మై సెల్ఫ్, ఇట్ ఈస్ అబౌట్ లైఫ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు లైఫ్ మనం చూస్తున్నామా అని క్వశ్చన్ చేస్తున్నాను అంతే. నేను సెన్సిటివ్ ఉన్నానా అని చూడాలి, ఐఎమ్ సీరియస్ అని చూడాలి. ఇదంతా నేను సీరియస్ లేను, ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ టు థింక్ ఆఫ్ మీ అండ్ మై ఫ్యామిలీ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ పెట్టి లిటిల్ థింగ్స్ సార్. మీ అండ్ మై ఫ్యామిలీ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ 0.01% సార్. అండ్ ఇన్ దాట్ నేను నా గురించి నా ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. వాట్ కైండ్ ఆఫ్ పెట్టి హ్యూమన్ బీయింగ్ ఐ యామ్? దట్ ఈస్ వాట్ ఐ నీడ్ లుక్ ఇంటూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. సారీ, ఆల్రెడీ టైం చాలా 10 నిమిషాలు గడిచిపోయింది. ముఖ్యంగా ఏంటంటే నేను ఇప్పుడు రైల్వే స్టేషన్ కొట్టి వెళ్ళాలి అంచేత ఇప్పుడు నేనే హోస్ట్ కాబట్టి నేను ఎండ్ చేయాలి, తప్పనిసరి పరిస్థితి. నెక్స్ట్ వీక్ మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ ని మనం కంటిన్యూ చేసి డిస్కస్ చేద్దాం సార్. సారీ, నేను ఎండ్ చేస్తున్నందుకు రియల్లీ ఐఎమ్ సారీ సార్. ఓకే, అందరికీ నమస్కారం అండి. మంచి డిస్కషన్ అయింది, చాలా మంచి మంచి పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్స్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. బాయ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.